ఇంట్ మనీ చూసే వాళ్ళకి ఈ టాపిక్ అస్సలు మిస్ అవుతుంది. రెస్టారెంట్ పెట్టినప్పుడు కూడా ఆ డ్రెస్ అప్ అయిపోయి ఒక బ్యాగ్ తీసుకొని టిక్ టాక్ మనీ వెళ్ళిపోయి ఇట్లాగే అనుకుంటారు. బట్ ఇన్సైడ్ స్టోరీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. రెస్టారెంట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఇక్కడ 12 o'clock నుంచి ఒక వార్ స్టార్ట్ అవుతుంది. వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ అసలు ఈ మెనూకి ఎవరన్నా వస్తారా, ఒక ఫ్యామిలీ ఎట్లా వస్తుంది అనేది ఇట్ వాజ్ అ బిగ్ క్వశ్చన్. ఒక బ్యానర్ లేదు, ఒక హోర్డింగ్ లేదు, జస్ట్ ఫుడ్ బ్లాగర్స్, వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ అనమాట. మా అరిటాకు భోజనం అదైతే చెప్పనవసరం లేదు. అది మా యూఎస్పీ. యాక్చువల్లీ విల్ నాట్ బిలీవ్ అనిష, ఎంత బజ్ క్రియేట్ అయిందంటే చాలా బాగుంది. సూపర్ గా ఉంది. చాలా బాగున్నాయి. చికెన్ వింగ్స్ ఆర్ వెరీ గుడ్. చాలా బాగుంది టేస్ట్. పీపుల్ ఈ రోజు కూడా వచ్చి ఖాళీ ఉందండి పైన అంటారు. ఇప్పుడు ఒక టీ బ్రాండ్ కెఫే ఒకటి పెద్దది మన హైదరాబాద్ లో ఉన్నది ఓపెన్ అయింది. కస్టమర్స్ పర్సీవ్డ్ వాల్యూ అన్నది ఏదైనా ఫ్యాక్టరింగ్ చేశారా ప్రైసింగ్ పెట్టేటప్పుడు? ఒక 2 years బ్యాక్ మా అరిటాకు భోజనం మార్కెట్ ట్రెండ్స్ చూసుకొని మనం చేంజ్ అవుతూ ఉండాలి. ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ చేంజ్ అయింది కూడా చాలా ఉంది. అందరూ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్న దీనిలోకి వచ్చేసారు కంప్లీట్ గా. బట్ ఇన్సైడ్ స్టోరీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మా మోడల్ ఈస్ వెరీ టఫ్ అండి. ఇమాజిన్ ఒక అరిటాక్ వేసాక వెయిటర్ 10 times వెళ్ళాలండి టు ద గెస్ట్. ఒకసారి కారం పొడులని, ఒకసారి ఫ్లేవర్డ్ రైస్ లని, స్వీట్ హాట్ అని 10 times లిటరలీ హీ హాస్ టు గో. ఏదో అనుకుంటారు పల్లెవిందు 4.5 years కొట్టేశారు అని. బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటాయి దాంట్లో. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని మా ట్రావెల్. Best authentic Telugu restaurant of the year goes to Pallavindu. మీరు ప్రీవియస్ గా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు, అది క్లోజ్ అవ్వడం జరిగింది. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? సప్లై చైన్ ఇన్వెంటరీ కరెక్ట్ గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ ని పుల్ చేస్తున్నారు. ఒక చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్ కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? F&B కాన్వర్సేషన్స్ మనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఈరోజు అనదర్ రెనౌండ్ బ్రాండ్ పల్లవిందు నుంచి ఆర్కే గారిని మనం చూస్తూనే ఉంటాము. ఈరోజు మనతోటి పల్లవిందు కో-ఫౌండర్ గాయత్రి గారు ఇక్కడ ఉన్నారు. చాలా సాలిడ్ ఇందిరా లెవెల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, స్టోరీ చాలా సాలిడ్గా ఉన్నది. చాలామంది ఆంటర్ప్రినర్స్ ప్లంజ్ తీసుకునే ముందు, బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఈ స్టోరీ వింటే ఇన్స్పైర్ అవుతారని అనిపించి గాయత్రి గారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్. థ్యాంక్ యూ అనిషా, థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్ బీయింగ్ హియర్. ఐఎమ్ గ్లాడ్. ఈరోజు కొన్ని జెనరిక్ క్వశ్చన్స్ అడుగుతాను, ఎందుకంటే మీ పర్స్పెక్టివ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నా స్ట్రాంగ్ ఒపీనియన్. సో ఫస్ట్ ఏంటి అంటే, తెలుగు రెస్టారెంట్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి మార్కెట్లోని, అండ్ నాట్ జస్ట్ నౌ. ఇప్పుడు హడావిడి ఎక్కువైంది ఎందుకంటే చాలా తక్కువ స్టిప్యులేటెడ్ టైం పీరియడ్లో ఓపెన్ అయిపోయినాయి. కాకపోతే తెలుగు రెస్టారెంట్స్, తెలుగు ఫుడ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. అది మన బేసిక్ థాలీ ప్లేసులు కావచ్చు, లేదా కొంచెం ఇది ఎలివేట్ చేసుకొని బిర్యానీలు అవి కావచ్చు, అలా మల్టిపుల్ ఉన్నాయి. పల్లవిందు తోటి మీరు ఒక డిఫరెంట్ ఇది క్రియేట్ చేసుకోగలరని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ మాది కార్పొరేట్ బ్యాక్గ్రౌండే అండి. మేము హోటల్ మేనేజ్మెంట్ చేశాక కార్పొరేట్లో వెళ్ళాము. అక్కడ ఏంటంటే భోజనాలే ఇవ్వడం అనమాట, బేసిక్గా భోజనాలు ఇవ్వడం. సో మేము ఎక్కడన్నా వెళ్ళి తినాలి అని అనిపించినప్పుడు ఎక్కడ మంచి ప్లేస్ అయితే దొరికేది కాదు. సో మాకు ఒక థాట్ ఉండేది, వై డోంట్ బి స్టార్ట్ అనేది. ఆ సీడ్ అక్కడ స్టార్ట్ అయిందనమాట. బట్ లైక్ పల్లెవిందు ఈజ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ బేసికలీ. ఇది ఒక మెస్ అని చెప్పలేము, ఆర్ఎల్స్ ఒక ఫైన్ డైనింగ్ అని కూడా చెప్పలేము. ఇట్ ఈస్ మెస్ కమ్ ఒక క్యాజువల్ డైనింగ్ అనమాట. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్ డైనింగ్ బేసికలీ. సో ఇంట్లో వండుకునేదే బేసిక్ ఫుడ్, నాట్ ఏదో హైఫై దాన్ని ఏదో చేసి ఏదో ప్రజెంట్ చేయట్లేదు. ఇంట్లో మన అమ్మమ్మ మనం తిన్న ఫుడ్ బేసిక్వి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని, అండ్ ఏది అడల్ట్రేషన్స్ ఏమీ లేకుండా ఆర్గానిక్గానే, నాట్ అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నామని కాదు, బట్ ఉన్న సింపుల్ థింగ్స్తోని స్టార్ట్ పెట్టుకోవాలి. ఎట్లా మనం చిన్నప్పుడు ఎట్లా తిన్నాం అంతే సింపుల్గా. ఫర్గాటెన్ డిషెస్, బేసిక్గా ఫర్గాటెన్ డిషెస్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే అవి కూడా స్లోగా ఇంట్రడ్యూస్ చేసి వచ్చే జనరేషన్స్కి కొద్దిగా మన హెరిటేజ్ ఏంటి, మనము ఏంటి ఫుడ్ వాల్యూస్ ఏంటి, హెల్తీగా ఫుడ్ ఎట్లా తినాలి, బేసిక్ అయితే అదే అండి. హెల్తీగా ఫుడ్
టేస్టీగా ఉండాలి విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. వండర్ఫుల్. సో, యూజువల్లీ మనుషులకి ఎట్లా అయితే పర్సనాలిటీస్ ఉంటాయో, బ్రాండ్స్‌కి కూడా అట్లా పర్సనాలిటీస్ ఉంటాయని నాకనిపిస్తది. ఆల్‌దో ఇట్ ఈస్ అన్ అదర్ తెలుగు రెస్టారెంట్ అయినా, పల్లెవిందుకు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటది అని అనిపిస్తది. యాస్ ఎ బ్రాండ్ హౌ పీపుల్ పర్సీవ్ ఇట్ అన్నది. మీరు అది పొజిషనింగ్ చేసేటప్పుడు, మార్కెట్‌లోకి దించేటప్పుడు హౌ డు యూ పొజిషన్ ఇట్? అంటే మిగిలిన వాటిల కంటే డిఫరెంట్‌గా ఉండాలి, సర్టెన్ లెవెల్ ఆఫ్ రిలేటబిలిటీ ఉండాలి అన్న దీనితోటి ఎలా పొజిషన్ చేద్దాం అని అనుకున్నారు మీరు బిఫోర్ యూ స్టార్టెడ్ ద బ్రాండ్? సో, మేమెప్పుడు ఫుడ్ డిస్కషన్స్ అయ్యేటప్పుడు హీ యూజ్డ్ టు టెల్ హిస్ చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సెస్. మేమెట్లా తినేవాళ్ళము, ఒక పెళ్ళిలో ఎట్లా ఉండేది, ఫుడ్ అనేది ఎట్లా ఉండేది, ఇంట్లో చిన్న ముద్దపప్పు ఆవకాయ కలుపుకున్నా గానీ ఎంత టేస్టీగా ఉండేది. ఆ ఎక్స్‌పీరియన్స్ అందరికీ మనము చూపిచ్చాలి ఏంటి అనేది. ఇప్పుడు ముద్దపప్పు ఆవకాయ అనేది అన్ని రెస్టారెంట్స్‌లో దొరుకుతది. బట్ దే హావ్ దేర్ ఓన్ వే ఆఫ్ ప్రిపరేషన్. బట్ వాళ్ళు చిన్నప్పుడు ఎట్లా తిన్నారు, వాళ్ళ అమ్మ ఎట్లా తినిపించింది, అది చూసుకొని దాని నుంచి డెవలప్ చేసి అట్లా అంటే మాకెట్లా ఉంటదంటే కలిపి వాళ్ళ నోట్లో పెట్టాలని కూడా అనిపిస్తది. అంటే ఎవరన్నా అది తినిపించినప్పుడు ఆ ఫీలింగ్ వేరేగానే ఉంటది. ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. అంత ఎక్స్‌పెరిమెంట్ చేయలేం గానీ అట్‌లీస్ట్ దాంట్లో 50% కూడా మనం ఇవ్వగలిగితే అది బావుంటది అనే టైప్‌లో స్టార్ట్ అయిందనమాట. ఎవ్రీథింగ్ వి యూజ్డ్ టు జాట్ డౌన్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ ఒక బుక్ పెట్టుకున్నాం అనమాట. 6 ఇయర్స్ ఆ బుక్ ఎప్పుడూ ఉండేది. ఎక్కడికన్నా ఎళ్ళినా దీనిలో తప్పులేమయ్యాయి, ఇదేంటి, వేర్ కెన్ వి ఇంప్రూవ్, మనం ఎట్లా బెటర్‌గా చేయాలి అనేదే ఎవ్రీ డే అది ఆలోచిస్తూ చేస్తూనే ఉండేవాళ్ళం. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ అనమాట. అట్లా ఉండేది. అమేజింగ్. వెరీ నైస్. సో, ఇప్పుడు యూజువల్లీ కో-ఫౌండర్స్ ఇద్దరు కలిసి చేయడం అన్న దీని మీద నాకు చాలా ఏళ్లుగా నాకు అంత పాజిటివ్ ఇది లేదు. ఎందుకంటే కొంచెం పర్సనాలిటీస్ సింక్ అవ్వాలి. లాంగ్ టర్మ్‌లోని విజన్ అలైన్ అవ్వాలి. డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా ఫాస్ట్‌గా సార్ట్ ఔట్ చేసుకోగలగాలి. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా! సో, యాస్ కో-ఫౌండర్స్ మీరు ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు ఇవి చెయ్యాలి, ఇవి చెయ్యొద్దని ఏమైనా అనుకున్నారా? అట్లా ఏం అనుకోలేదండి. యాక్చువల్లీ మాది ఎట్లా స్టార్ట్ అయిందంటే అండి, వి వి వర్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ ఓన్లీ. నాకొక కంపెనీ పోతుంది. అతనికి ఆ సేమ్ కంపెనీ వచ్చిందనమాట. బట్ నేను ఆర్‌కే గారిని కలవాలని నాకు చాలా అంటే నేను ఫస్ట్‌లో ఒక రెస్టారెంట్ పెట్టాను. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఐ విల్ టెల్ యూ దట్ లేటర్. ఆ రెస్టారెంట్ పెట్టినప్పుడు ఆర్‌కే అని ఎక్కడ సిటీలో చూసినా గానీ ఆర్‌కే పేరే ఇనిపించేదనమాట. హబ్ అనే రెస్టారెంట్ తను స్టార్ట్ చేశారు. కలవాలి అనేది చాలా ఉండేది. కానీ నేనెప్పుడు కలవలేదనమాట. సో, ఆఫ్టర్ మై రెస్టారెంట్ గాట్ క్లోజ్డ్ నేను ఐ హాడ్ టు ఈ అకేషన్‌లో కలవాల్సొచ్చిందనమాట. కలిసినప్పుడు దెన్ వి మెట్ అండ్ వి ఎక్స్‌చేంజ్ చేసుకున్నాము. మీ ఐడియా ఏంటి? హి ఈస్ ఎ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. యూ విల్ నాట్ ఫైండ్ దట్ పర్సన్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్. హ్మ్. హి ఈస్ ఒక ఒక ఈస్ ఎ టీచర్ బేసికల్లీ. అంటే హి టాట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ అండ్ ఒక అంటే చెప్తారు గదా! ఒక హ్యూమన్ బీయింగ్ విత్ ఒక ఎన్‌లైటెన్డ్ మైండ్ అండ్ సోల్ అట్లా అంటారు గదా! హి ఈస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. హి నోస్ ఎవ్రీథింగ్. యూ కెన్ టాక్ టు హిమ్ అబౌట్ ఎనీథింగ్ ఆన్ దిస్ వరల్డ్. హి విల్ హావ్ దట్ ఆన్సర్. ఎనీ పర్సనల్ ఏదైనా గాని. మీరు 6 ఇయర్స్‌గా ఒక నోట్‌బుక్‌లో మేమన్నీ రాసుకున్నాం అని యెస్. చెప్పారు గదా! మెన్యూ అంటే ఏం పెట్టాలి? డిషెస్ గురించేనా? లేదంటే హైరింగ్ ఎలా చేసుకోవాలి? ట్రైనింగ్ ఎలా చేయాలి? అవి గూడా ఉన్నాయా అందులో? అన్నీ ఉన్నాయండి. హి ఈస్ ఎ సర్విస్ ఎక్స్‌పర్ట్. సర్విస్ ఎక్స్‌పర్ట్ అనే చెప్పలేను. హి స్టార్టెడ్ ఆఫ్ యాస్ ఎ హౌస్ కీపర్. హి వెంట్ టు ఫ్రంట్ డెస్క్. హి వెంట్ టు ఎఫ్&బి సర్విస్. హి డస్ ప్రొడక్షన్. హి ఈస్ ఆల్ రౌండర్ బేసికల్లీ. సో, హ్మ్. యూ కాంట్ టెల్ కి ఈ ఈ నాలెడ్జ్ ఇక్కడే ఉంది అని కాదు. ఎవ్రీథింగ్ హి నోస్. ప్లంబింగ్ వర్క్ చేయమన్నా హిల్ బి రెడీ ఆర్ కార్పెంటరీ చేయమన్నా హిల్ హావ్ దట్ ఐడియా. సో, ఆహ్ ఎక్కువైతే మా మెనూ ఏదైతే అనుకున్నామో అమ్మమ్మలు చేసిన ఫుడ్ మనం పెట్టాలి అన్నది ఎక్కువ మేము 80% మెనూ మీదే కాన్సంట్రేట్ చేసామండి. హ్మ్. సర్విస్ పార్ట్ ఐ నో దట్ హి విల్ టేక్ కేర్ అని. అండ్ సర్విస్ ఫస్ట్ ఇది లొకేషన్ ఇవన్నీ ఓకే అయితేనే సర్విస్ అవన్నీ వస్తాయి గదా! ఎక్కువ పర్సెంట్ అయితే ఫుడ్ కోసమే అనుకున్నామండి. ఎక్కువ డిస్కషన్స్ వేర్ అబౌట్ ఫుడ్. ఎట్లా ఉండాలి? ఎట్లా గెస్ట్‌ని హ్యాపీ జేయాలి? హౌ దే షుడ్ గో అండ్ టెల్ అదర్స్ అండ్ మళ్ళీ మన గెస్ట్ ఎట్లా రావాలి అనేది ఇట్లాగే ఉండేది. జస్ట్ ఒక ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం ఎట్లా ట్రీట్ చేస్తాం, దట్ ఈస్ హౌ గెస్ట్ వస్తే ట్రీట్ చేసి డోర్ స్టెప్ వరకు ఎట్లా హ్యాపీగా పంపియాలి అనేదే ఎవ్రీ డిస్కషన్ వాస్. స్లోలీ సర్విస్ ఇవన్నీ యాడ్ అయ్యాయండి.
అమేజింగ్. సో, మెన్యూ క్యూరేషన్ గురించి కొంచెం నేను డబుల్ ట్యాప్ చేద్దాం యాహ్! అనుకుంటున్నాను ఇక్కడ. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టున్నాను ఫస్ట్ టైమ్ పల్లె విందుకి 2 ½ ఇయర్స్ బ్యాక్. ఫస్ట్ ఐటెమ్ ఫుల్ ఐస్ గ్రాబ్ చేసింది కల్లు తాగిన కోడి స్టార్టర్. అది ఆర్డర్ చేసుకున్న తర్వాత తింటుంటే ఐ వాస్ స్వెట్టింగ్ కానీ తినడం ఆపలేదు. ఇట్ వాస్ సో టేస్టీ. సో, స్పైస్ లెవెల్స్ ప్రకారం కొంతమంది ఏమనుకుంటారంటే కంఫర్ట్ ఫుడ్ రిపీట్ ఎక్కువ చేయాలి అన్నట్టు అనుకుంటారు. అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ ద ఫౌండర్స్ ఫిలాసఫీ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. కొంతమంది ఏమనుకుంటారంటే అన్నీ మనం పెట్టగలగాలి టైప్‌లో అని. వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మెన్యూ మీరు క్యూరేట్ చేసినప్పుడు ఎక్కువ ఐటెమ్స్ పెడదామనా? తక్కువ ఐటెమ్స్ పెడదామనా? వాట్ వాస్ యువర్ ఫిలాసఫీ విత్ ఇట్? అదే అండి. బేసిక్‌గా ఓన్లీ ఒక 4 పిల్లర్స్ హైజీన్ ఉండాలి, బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి, ఫర్గాటెన్ డిషెస్‌ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే. అండ్ నో అడల్ట్రేషన్. ఇవి మెయిన్ పిల్లర్స్‌గా పెట్టుకున్నాం. అంతే ఇంకా వేరేది ఏమీ లేదు దాంట్లో. రాకెట్ సైన్స్ ఏమీ లేదు. అండ్ మనం బేసిక్‌గా గ్రోయింగ్ అప్ ఏం తిన్నామో అదే ఇన్ అ బెటర్ వే ప్రెజెంటేషన్ వైస్ అండ్ టెంపరేచర్స్ యాప్ట్‌గా ఉండేలాగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసామన్నమాట మెన్యూ క్యూరేటింగ్. అండ్ ఇన్ ఆర్ మెనూ స్టార్టింగ్ మనం స్టార్టర్స్ నుంచి లాస్ట్ తీపి ముగింపుల వరకు చూసుకున్నా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ మనం ఇంట్లో చేసుకునేవే. ఐదర్ ఇట్ ఈస్ ఎ ఈవినింగ్ స్నాక్ ఆర్ మిడ్ డే మీల్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ ఇట్లాంటివి తినేవే తప్పితే అదర్వైజ్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడో పెట్టినవి అయితే లేనే లేదు. మా మెనూ ఎక్కడి నుంచి మేము తీసుకురాలేదు. ఇట్ ఈస్ అవర్ ఓన్ క్యూరేటెడ్ మెనూ. లైక్ సింపుల్ తపాల్ చెక్క, ఇక్కడ సర్వపిండి అంటారు, అక్కడ తపాల్ చెక్క అంటారు. సేమ్ ఇంగ్రీడియంట్స్ యూస్డ్. ఇట్ ఈస్ ఎ ఈవినింగ్ స్నాక్. అందరు దే రిలీష్ ఇట్. వచ్చి ఒక ఆయన అయితే 6:30కి వచ్చి 7 వరకు ఆగి మరీ తీసుకొని వెళ్తాడనమాట. అట్లా ముద్దపప్పు ఆవకాయని పెద్ద రెస్టారెంట్స్‌కి వెళ్తే ఒక కడాయిలో ముద్దపప్పు, అన్నము, పచ్చడి కలిపేసి ఇచ్చేస్తారు. దే సే ఇట్ ఈస్ ఎ ముద్దపప్పు ఆవకాయ. నాకు ముద్దపప్పు ఆవకాయ అట్లా ఎట్లా ఉండగలుగుతది? అసలు మేము బాల్స్ లాగా చేస్తాం అనమాట. ముద్దపప్పు, అన్నం వేసి మేము ఇంట్లో ఇక్కడ హోమ్ మేడ్ పికిలేసి, నెయ్యేసి కలిపి ఇస్తాం అనమాట మా చేతి. చాలామంది అంటారు ముద్దలేంటి, అదేంటి, ఇదేంటి. నో, బట్ వీ వాంటెడ్ దిస్ వే. ఓకే. ఇట్లా కలిపి తింటేనే దాని టేస్ట్. లేకపోతే నువ్వు వేరే ఇట్లా ముద్దపప్పు పెట్టుకొని, ఇట్లా పచ్చడి కలుపుకొని మీకు సర్వ్ చేసి మీరు తింటే అది టేస్టే కాదది. ఆ టేస్ట్ రాను కూడా రాదది. మీరు ఏం చేసినా గాని రాదు. ఇప్పుడు మీరు ఎవ్వరన్నా గాని మీరు ఇంత కష్టపడ్డాక ఎవరన్నా ఇంట్లోంచి ఒక చిన్న హార్టీ మీల్ తీసుకొచ్చి ఒక చిన్న బాక్స్ ఇస్తే విల్ బి సో హ్యాపీ. రైట్? వాళ్ళకి ఏమి హ్యాపీనెస్ ఇస్తది అనేది ఆలోచించి అట్లా క్యూరేట్ చేసినయి. కల్లు తాగిన కోడి కూడా మా మెనూలో స్పైసీది ఏది లేదు అనిపించింది. సో, ఇట్లా ఈ టైప్‌లో ఒకటి చేద్దాము. మెనూ పేరు పెట్టినప్పుడు కూడా అందరూ చాలా లైక్ చేశారు. అవునా, కల్లు తాగిన కోడా అన్నారు. అవును, కల్లు తాగిన కోడే. దాన్ని కొద్దిగా స్పైస్ అప్ చేసి, కొద్దిగా ఎక్కువ స్పైసీ ఈటర్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఎప్పుడన్నా ఏదన్నా స్పైసీగా తినాలనిపిస్తది. మేబీ ఏదన్నా జలుబొచ్చో, లేకపోతే ఇంకేదో అయ్యి సంథింగ్ యూ వాంట్ టు ఈట్ స్పైసీ. సో, ఆ డిష్ అట్లాగా. అండ్ పాలు తాలికలు, ఫర్గాటెన్ డిషెస్ అట్లాంటివి. ఏ రెస్టారెంట్ కూడా మాలాంటి పాలు తాలికలైతే చేయదు. బొబ్బట్టు, సింపుల్ ఇంగ్రీడియెంట్స్ ఏవి మైదాలు ఇవన్నీ లేకుండా సింపుల్ బెల్లము, ఇంట్లో వాడే పదార్థాలతోనే సింపుల్‌గా చేసి ఇవ్వడం అనమాట. అండ్ లైక్ ఈ మెనూ క్యూరేట్ చేసేప్పుడు అందరూ అంటారు చైనీస్ లేదా? ఇండియన్ లేదా? అంటే లేదు. ఇదే ఉంది. రాగితోనే రోటీ చేస్తాం. మల్టీగ్రెయిన్ ఆటాతోనే రోటీ చేస్తాం. ఇట్ ఈస్ హెల్తీ. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అండి ఇప్పుడు ఒక 10, 20 ఇయర్స్ డౌన్ ద లేన్ కూడా పీపుల్ విల్ డెఫినెట్లీ గో ఫర్ హెల్తీ ఫుడ్. రీజనల్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్. ఎన్ని రోజులు పిజ్జా తినగలుగుతాం? ఎన్ని రోజులు బర్గర్ తినగలుగుతాం? లాస్ట్ ఇంటికెళ్ళి కారం పొడి, అన్నం కలుపుకొని తింటే అది కిక్కే వేరే ఉంటది దాంట్లో. సో, అది అయితే మిస్ చేయలేం గదా! అది ఎవ్వరు యూఎస్ ఎళ్ళినోళ్ళు గూడా దే క్రేవ్ ఫర్ థాట్ అనమాట. అది బేసిక్ థింగ్ మన జీన్స్‌లో ఉందది. సో, యూ కాంట్ డినై దట్. నేను ఇదే పోనీ దాన్ని ఫ్యూజన్ మెనూస్ చేసి ముద్దపప్పు ఆవకాయి పెట్టేసి దాన్ని ఫ్రై చేసి ఇంకేదో దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తా అంటే దట్ విల్ ఆల్సో నాట్ వర్క్ అవుట్. ముద్దపప్పు ఆవకాయలాగే తినాలి. మీరు దాన్ని ఇంకేదో దాన్ని మయోనైస్ సాస్ ఏసి ఒక డిప్ ఇచ్చి దాంట్లో ముంచుకొని తిను నెయ్యితో ముంచుకొని తింటే అది కానే కాదు. ద ప్రెజెంటేషన్ గానీ, టెంపరేచర్స్ గానీ, ద లుక్ గానీ, ఫీల్ గానీ ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. అదే పప్పుచారు అన్నం విత్ ఉప్పు చేప గానీ,
దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్. అండ్ గోంగూర గీ రైస్ మా దగ్గర చాలా టేక్అవేస్‌లో అయితే చాలా ఎళ్తాయన్నమాట. గోంగూర గీ రైస్‌లు అండ్ మా అరిటాకు భోజనం అదైతే చెప్పనవసరం లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ కారం పొడి టు లాస్ట్ పెరుగన్నం వరకి పీపుల్ అయితే అది మా యూఎస్‌పీ యాక్చువల్లీ. అది పీపుల్ దే కమ్ ఫర్ దట్. ఇంకా మిగతావి కూడా దే ట్రై. బట్ అందరికీ కొద్దిగా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. చిన్న పిల్లలొచ్చినా అన్నీ తినగలిగి ఉండాలి అనే దాంట్లో అన్నీ క్యూరేట్ చేసాం. పిల్లలు కూడా ఇప్పుడైతే యూ విల్ నాట్ బిలీవ్ అనూష, ఎంత టీనేజర్స్ 13, 14, 15 వాళ్ళొచ్చి కూడా మంచిగా పెట్టించుకొని మంచిగా తినెళ్తున్నారు. వి ఫీల్ సో హ్యాపీ అసలైతే. ఈ అవును వీళ్ళు వాళ్ళ పేరెంట్సే అంటున్నారు. "ఏంది మా ఇంట్లో ఇట్లా తినరు, ఏంది ఇట్లా ఆకు మొత్తం క్లీన్ అయిపోతుంది" అని. మేమైతే కొన్నిసార్లు ఎంత హ్యాపీ ఉండి ఏం చేస్తామంటే మా సైడ్ నుంచి ఆ థాలీ ఫ్రీ చెప్పేస్తాం. మీరింత క్లీన్‌గా తిన్నారు. ఓన్లీ ఆ ఆకు పైన ఒక పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటది అంతే. ఇంకేం ఉండదు. నీట్‌గా తినేస్తారు. సో, వి సే ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ ఫ్రమ్ అవర్ సైడ్. అమేజింగ్. చాలామందొస్తారు అట్లా. అండ్ ఇట్ ఈస్ ఈ ఈ ఏజ్, ఈ జెండర్ వీళ్ళకి ఏం గాదు. అందరికీ పెట్టాం. ఈవెన్ నార్త్ ఇండియన్, ఫారినర్ గూడా వాళ్ళొచ్చి ఈ చేయితోని పాపడ్ తింటారు, ఈ చేయితోని అదేసుకొని తింటారు. బట్ రియల్లీ దే ఎంజాయ్. అసలు ఇంక పెరుగు ఇవన్నీ లాస్ట్‌కెళ్ళేసరికి పెరుగు అన్నీ తినేసరికి అసలు విత్ ఫుల్ హార్టెడ్‌నెస్ దే బ్లెసెస్ అండ్ గో. చాలా మంచి ఫుడ్ పెట్టారు. చాలా మంచి ఫుడ్. జస్ట్ అక్కడ నించొని ఉంటే గూడా పలకరించి మరి చెప్తారు. చాలా మంచి ఫుడ్ పెట్టారని. ఇంకేం గావాలి ఇంకా లైఫ్‌లో? ఇంకేం గావాలి? ఒకరొచ్చి చెప్తున్నారు దట్ యూ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. చాలు. దట్స్ ఇనఫ్ అనిపిస్తది ఎండ్ ఆఫ్ ది డే. అమేజింగ్. ఎంత కష్టపడినా అక్కడ అట్లా క్యూరేట్ చేశామనమాట. అండ్ ఫలామృతం అని ఉంటది. బొబ్బట్టు, పూర్ణాలు అట్లా అన్ని సెగ్మెంట్స్ గూడా కవర్ అయ్యి ఎ అయ్యో! నాకిక్కడికొస్తే నూడిల్స్ లేవే, ఇంకేదో పనీర్ బటర్ మసాలా లేదే అట్లా అనుకోకుండా వి వి ట్రై టు సాటిస్ఫై ఎవ్రీబడీ విత్ వాటెవర్ వి హావ్ క్యూరేటెడ్. ఆ టైప్‌లో వెళ్తున్నాం. మీవి ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్స్ 3 నేమ్ చేయాలంటే వాట్ వుడ్ యూ నేమ్ అండ్ దట్ దీస్ ఆర్ ద హైయెస్ట్ సెల్లింగ్ అన్నట్టు? కల్లు తాగిన కోడి ఒకటి అండ్ మాంసం సంకటి, కోడి సంకటి 2 బావుంటాయి. సంకటి అండ్ చికెన్ ఈజ్ మిక్స్డ్, నెయ్యి అన్నీ కలిపి దాన్ని ఒక డిష్ లాగా ప్రిపేర్ చేసిస్తాం. అది నల్లి గోష్ బిర్యానీ. ఇంకా 3 అయితే అయిపోయాయి. బట్ అదర్ 3 ఈజ్ బంగారు రొయ్యలు ఒకటి వేడిగా తిన్నప్పుడు చాలా బావుంటదక్కడ. హ్మ్. అండ్ మీసకట్టు కోడి కూడా బావుంటది. అండ్ వెజిటేరియన్‌లో తపాల్ చెక్క చాలామంది లైక్ చేస్తారు. మా దగ్గర ఒక చిన్న స్టార్టర్ చట్నీ అని ఉంటది. అది మేమే క్యూరేట్ చేసాం. అది అందరూ అంటారు చిపోట్లే సాస్ లాగా ఉంటది. బట్ అది మేము మయోనైస్ కూడా ఏమి యూజ్ చేయము. పెరుగు, పండు మిర్చి పచ్చడి అట్లా బేసిక్ థింగ్స్ అవి ఫ్లేవరింగ్ ఏజెంట్స్, కరివేపాకు అట్లాంటివి వేసుకొని ఏసాం. ఎంత ఇష్టపడతారంటే అన్నంలో కూడా కలుపుకున్న వాళ్ళున్నారు చాలామంది. హ్మ్. అట్లా అకంప్లిమెంట్స్ అవన్నీ సెట్ చేసి చేసాం. అండ్ రెస్పాన్స్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దట్ థింగ్. సో, యూజువల్లీ ఐటీ కంపెనీస్‌లోని ఫౌండర్స్ ఉంటే ఎట్లా ఉంటదంటేనండి, ఒకళ్ళు పీపుల్ సైడ్ స్ట్రాంగ్ ఉంటది. ఒకళ్ళేమో టెక్ సైడ్ స్ట్రాంగ్ ఉంటది. సో, ఇలాంటి కంపెనీల్లోని రెస్పాన్సిబిలిటీ డివిజన్ అన్నది అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటది. కాంప్లిమెంటరీ స్కిల్ సెట్ అంటారు. ఎఫ్&బీలో ఫౌండర్స్ ఇద్దరు అంటే హౌ డు యూ డివైడ్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? మీరేం చేస్తుంటారు? యాహ్! యాక్చువల్లీ ఐ యామ్ బిట్ షై పర్సన్. నాకు కొద్దిగా బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఆర్ ఫ్రంట్ సైడ్‌లో ఎవరన్నా పలకరించినా గానీ పీపుల్ సే నా ఫేసే కొద్దిగా సీరియస్‌గా ఉంటది. అలా దే ఏమి అనిపించట్లేదండి. ఫీల్ ఎ వెరీ సీరియస్ పర్సన్. బట్ నేను ఎక్కువ కిచెన్‌లోనే ఉంటానండి. నాకు ఆ ఏరియా ఇష్టం. అది దానికోసమే నేనొచ్చాను. సో, ఐయామ్ మోర్ ఇంటూ మెనూ క్యూరేట్ అయ్యాక గూడా స్టోర్స్ ఎట్లా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము, ఎట్లా స్టోర్ చేస్తున్నాము, ఎట్లా ఇష్యూ చేస్తున్నాము, వేస్టేజెస్ ఎక్కడవుతున్నాయి, స్టోర్ దాంట్లో అనమాట. అండ్ హ్యూమన్ రిసోర్స్ నా స్టాఫ్‌తో నేను చాలా ఫ్రెండ్లీగా, చాలా లవింగ్‌గా ఉంటాను. అండ్ దే లవ్ మీ ఇన్ రిటర్న్. ఓకే. ఇది 1, 2 ఇయర్స్ గాదు. మా కార్పొరేట్ ఉన్నప్పటి నుంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సేమ్ పిల్లలు పనిచేస్తున్నారనమాట. ఎవరైతే యుటిలిటీ నుంచి వచ్చారో ఇప్పుడు హి ఈజ్ హెడ్ షెఫ్ ఇన్ అవర్ పల్లె విందు అమిత్ అని. సో, అట్లా నాకు ఎందుకో తెలీదు నాకు. నాకు ఫ్యామిలీ, నా మదర్ సైడ్, ఫాదర్ సైడ్ రిలేషన్స్ గూడా నాకంత తెలీదు. వీళ్ళతోని ఐ గాట్ సో మచ్ కనెక్టెడ్
ఎవ్రీ డే దే గివ్ ద స్వెట్ అండ్ బ్లడ్ టు అస్. బట్ వాట్ ఇన్ రిటర్న్ ఇంకా ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. వెదర్ ఆర్కే ఆర్ మీ ఇంకా బెటర్ ఏం చేయొచ్చు వాళ్ళ లైఫ్లో, వాట్ కెన్ వి డూ. ఇంత చేస్తున్న కొన్నిసార్లు అయితే బార్డర్ మీద సోల్జర్స్ ఒక ఎత్తు అయితే, వీళ్ళే నాకు సోల్జర్స్ లాగా అనిపిస్తూ ఉంటారు. ఒక సైడ్ ఫైర్ ఉంటుంది, ఒక సైడ్ ఒక ప్రెషర్ ఉంటుంది. ఈ డిష్ ఇవ్వు, ఆ డిష్ ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి అని ప్రెషర్ ఉంటుంది. బట్ స్టిల్ దే డూ అనమాట. ఎంత కొన్ని పొజిషన్‌లో అయితే ఎవరు ఎవరు గూడా ఇప్పుడు ఆహ్, పిల్లలు కష్టపడుతుంటే అమ్మ ఏడుస్తది గదా! నేను వాళ్ళ కోసం నేను ఏడ్చాను. ఆహ్, మాకు 'రవితేజ' గారని ఒకసారి ఇది చేశారనమాట. వీడియో చేశారు ఫస్ట్ 'పల్లె విందు' స్టార్ట్ అయినప్పుడు అక్టోబర్‌లో. సో, మేము అంత ఎక్స్‌పెక్ట్ చేయలే. గెస్ట్ అట్లా వస్తారని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవ్రీ డే వాస్ అ వార్. అసలు పొద్దున్న లేస్తే రాత్రి వరకి పని, పని, పని. అసలు రెస్ట్ ఉండేదే కాదు. వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు 20, 22 ఏజ్. వాళ్ళకి కూడా కార్పొరేట్ నుంచి వచ్చారు. కొంతమంది రిక్రూట్ చేసుకున్నాం మేము. బట్ వాళ్ళకి కూడా ప్రాపర్ రెస్టారెంట్ ఆపరేషన్స్ తెలీదు. వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే నాకు ఏడుపొస్తుంది. వాళ్ళంత ఎట్లా చేస్తున్నారు? ఎంత కష్టమైన పని చేస్తున్నారు. నాకు గూడా అంత ఎక్స్‌పీరియన్స్ లేదనమాట. నేను కార్పొరేటే చేశాను గానీ రెస్టారెంట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. రెస్టారెంట్ అనేది అసలు డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ కార్పొరేట్. మీరు పొద్దున్న లేసారా, కుక్ చేసారా, 11:00 పంపించేసారా అయిపోయింది. ఇక్కడ 12:00 నుంచి ఒక వార్ స్టార్ట్ అవుతది. 12-4 ఒక వార్. అది కూడా ఫ్రైడే, సాటర్డే, సండేస్ అంటే ఇంకా మర్చిపోవాలి. నువ్వు ఫుడ్ తిన్నావా లేదా, నువ్వు బాత్రూమ్‌కెళ్ళావా లేదా గూడా అది అనవసరం. నువ్వు చేయాల్సిందే. నీకు కేఓటీ రాగానే యూ హావ్ టు సెండ్ ద ఫుడ్. వేడిగా ఉండాలి, కరెక్ట్ టెంపరేచర్స్‌లో ఉండాలి, కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ మధ్యలో ఏదైనా తగ్గితే షార్టేజెస్ ఉంటే దాన్ని ఫుల్‌ఫిల్ చేయాలి. ఒక్కొక్కసారి ఆర్డర్ ఇంకొక టేబుల్‌కెళ్ళిపోతది. మళ్ళీ ఆ ఆర్డర్ మళ్ళీ ఆ టైంకి పంపించాలి. కిచెన్‌లో పెద్ద కేయాస్ ఉంటదనమాట. సో, వాళ్ళతో రిలేషన్ నాకు ఎందుకో ఇట్ డెవలప్డ్ లైక్ వాళ్ళేదన్నా పచ్చిమిరపకాయలు తోడలు తెస్తున్నా గానీ నేనెళ్ళిపోతా. వాళ్ళ దగ్గరెళ్లి తీస్తూ ఉంటా. మాట్లాడుతూ ఉంటా. "ఏంట్రా ఈరోజు ఏమైంది? ఎట్లా చేశావు? ఏంటి ఈరోజు ఉప్పు తక్కువైంది. ఈరోజు బిర్యానీ బాలేదు." వాటెవర్ ఫీడ్‌బ్యాక్ ఐ క్యాన్ చెప్తాను. వాళ్ళు గూడా అంతే లవ్వింగ్‌గా రిసీవ్ చేసుకుంటారు. చేస్తారు గూడా. ఏ రోజు గూడా మా కిచెన్‌లో గానీ, ఒక బ్యాడ్ వర్డ్ తిట్టింది గానీ, ఒకరిని కొట్టింది గానీ, ఇట్లాంటి సీరీసే లేవనమాట. మామూలు రెస్టారెంట్ బిజినెస్ అంటే తిట్టుతో స్టార్ట్ అవుతది. తిట్టుతో ఎండ్ అవుతది. బీయింగ్ ఎ గర్ల్ ఆఫ్‌కోర్స్ ఐ కాంట్ స్కోల్డ్. ఈవెన్ హీ కెన్ స్కోల్డ్ బట్ నెవర్ హీ స్కోల్డ్స్. ఓకే. ఏమంటాం మాక్సిమం అంటే అరే అంటాం తప్పితే వాళ్ళకి తెలిసిపోతది. ఏదన్నా కోపం వీళ్ళకి ఉంది అంటే ఆ రోజు అందరూ సైలెంట్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. అట్లా ఆ రిలేషన్ అది ఎక్కువ ఇష్టం అనమాట నాకు. వాళ్ళతోని ఉండడము, వాళ్ళ విలేజెస్‌కెళ్ళి వాళ్ళు ఎట్లా ఉన్నారు చూసుకోవడము, వాళ్ళ కోసం ఏదన్నా చేయడము, వాళ్ళ బోనస్‌లు ఇవ్వడము, లేకపోతే వాళ్ళకేదన్నా సంథింగ్ ఏదన్నా ఆలోచించి ఒక క్రియేటివ్‌గా గిఫ్ట్ ఇవ్వడము. వాళ్ళకి ఎప్పుడు ఏదో హ్యాండ్ బ్యాగ్స్ ఏవో ఉంటాయన్నమాట ఊరికెళ్ళినప్పుడు అట్లా. సో, ఏం బావుంటది, ఒక సూట్‌కేస్ తీసుకుంటే వీళ్ళకి బావుంటది అనే టైప్‌లో అట్లా సంథింగ్ బెటర్. సంథింగ్ విచ్ దే విల్ బీ హ్యాపీ. ఓకే. అందరం కూర్చొని తినడము, ఒక గ్రూప్ లంచెస్ చేయడము, ఒకరి లెగ్ ఒకరు పుల్ చేసుకోవడము, వాడి కోసం ఏదో ఎవరు గర్ల్ ఫ్రెండ్ కోసం మాట్లాడడము, ఏదో ఒకటి అట్లా జస్ట్ మాట్లాడి నాకేందంటే కిచెన్‌లో వచ్చినప్పుడు నీకు టెన్షన్స్ ఏమున్నాయో బయటే మర్చిపోవాలి. యూ షుడ్ కమ్ ఫ్రెష్ విత్ గుడ్ యాటిట్యూడ్. ఒక క్లీన్ స్లేట్ లాగా రావాలి. వచ్చి మంచిగా కాన్సంట్రేషన్ అంతా పని మీదే ఉండాలి. అట్లా అనమాట. ఇంకా వాళ్ళ ఏదన్నా ఇంటి ఇష్యూస్ ఏదన్నా ఉన్నా గానీ ఏవో లైక్ మొన్న రీసెంట్‌గా ఒక అబ్బాయి వాళ్ళ మదర్ ఓవరీస్ ఇట్లా తీయాల్సొచ్చింది. సో, వి గివ్ దట్ అష్యూరెన్స్. డోంట్ పానిక్ ఆర్ డోంట్ అసలు ఏమి నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. మేమున్నాం. ఓకే. వాటెవర్ వి కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్ వి విల్ డూ ఇట్. నువ్వు దానికంటూ టెన్షన్ పడనే పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో ఊరు నుంచి వదిలేసి ఎక్కడి నుంచో వస్తున్నారు. ఓకే. సో, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో, అది ఐయామ్ వెరీ గుడ్ ఎట్ ఇట్. అండ్ పీపుల్ కనెక్ట్ టు మీ. ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో మేము పని చేయాలనుకుంటాము. అండ్ దట్ గోస్ ఆన్ అనమాట. అండ్ ఫైనాన్సెస్. నేను థర్డ్ ఏరియా ఈస్ మై ఫస్ట్ యాక్చువల్లీ ఫైనాన్సెస్. ఏదైతే ఆహ్, డబ్బులొస్తున్నాయో అండ్ డబ్బులు నేను ఎవరికైతే ఇవ్వాలో ఎవ్రీ బిల్ హాస్ టు పాస్ త్రూ మై ఐస్. ఒక్కటి బిల్ గూడా
నువ్వు తీసి దాన్నేమన్నా చేస్తానంటే కుదరదు. ఓకే. ఫ్యూ ఇన్స్టెన్స్ ఆర్ దేర్ వేర్ 10 కేజీస్‌కి 100 కేజీస్ తీసుకొచ్చి రాసిన వాళ్ళు గూడా ఉన్నారు. చికెన్ బిల్స్ అవి ఇవి. ఎవ్రీథింగ్ ఐ స్కాన్. ప్రతి బిల్లు చూస్తాను. వీలుంటే మధ్యలో ఏదన్నా ర్యాండమ్‌గా ఒక పేపర్ తీసి కాలిక్యులేటర్ పైన కాలిక్యులేట్ చేసి కూడా చూస్తాను. వీళ్ళ కాలిక్యులేషన్స్ కరెక్టేనా లేదా? ఎన్నో ఇన్సిడెంట్స్‌లో వాళ్ళు కంప్యూటర్ బిల్లింగ్ తీసుకొస్తారు గానీ కాలిక్యులేషన్స్ తప్పుంటాయి. నా దగ్గర నుంచి వాడు మర్చిపోయి ఏదన్నా ఆహ్, తక్కువేసినా నేను చెప్తా. బాబు ఇదిగో నువ్వు ఇట్లా తప్పేసావు. ఈ బిల్లు ఏదో తక్కువుంది. నాకింతొచ్చింది. నీకింతొస్తుంది. నువ్వు చూసుకో. మళ్ళీ నువ్వు చేసుకొని రా. ఇచ్చేదుంటే మేమిచ్చేస్తాం. కట్ అయ్యేదుంటే కట్ చేస్తాం. దేర్ ఈస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. నే అస్సలు నువ్వేదో నువ్వు మంచిగిచ్చావు. నీకేదో అది చేస్తాను, ఇది చేస్తాను ఏది ఉండదు. నువ్వు తప్పు చేస్తే తప్పే. నువ్వు కరెక్ట్ చేస్తే కరెక్ట్. నువ్వు బిల్లు తప్పు రాస్తే తప్పే ఉంటది. నువ్వు తక్కువ రాసావనుకో, నా కాలిక్యులేషన్ ప్రకారం ఇది ఇంతుంది. ₹100 ఎక్కువున్నా 1000 ఎన్నో ఇన్స్టెన్స్ ఉన్నాయి. 50,000 కూడా వాళ్ళు మర్చిపోయి రాయకుండా తీసుకొచ్చిన ఇన్స్టెన్స్. బట్ అట్లా ఉండదు. ఎవ్రీ బిల్ హాస్ టు పాస్ త్రూ మీ. సాలరీస్ అందరి సాలరీస్ మేమే చేస్తాం. వి విల్ నెవర్ గివ్ ఇన్ టు ఎనీ అకౌంటెంట్. ఎవరు ఎట్లా వచ్చారు, ఏంది, ఎవరైనా సిక్ అయినా గానీ వి విల్ నాట్ కట్. చూస్తాం. కావాల్సుకొని రాకపోతే డెఫినిట్‌గా కట్ అవుతది. ఓకే. సో, ఇవి ఫైనాన్సెస్ ఎవ్రీ మంత్‌లో నువ్వేం బిజినెస్ చేస్తావు, నువ్వెక్కడున్నావు అనేది క్లారిటీ ఉండాలి అని మాకు అదొక థింగ్ అనమాట టు డూ. ఎవ్రీ 20th లోపల వెన్ యూ పే ద టాక్స్ ఆన్ 19th, 20thలో నీకు తెలియాలి వేర్ యూ స్టాండ్. నీకు 40 lakhs బిజినెస్ అయిందా, 50 lakhs అయిందా, దాంట్లో నీ వెండర్స్ అంతా పోయాయి, నీ సాలరీస్ అంతా ఇచ్చేసి, కరెంట్ అన్నీ కట్టేసి, రెంట్లు అన్నీ కట్టేసి ఆన్ 21st డే నీకు ఎక్కడుంది, వెదర్ ద మనీ ఈజ్ ఇన్ యువర్ బ్యాంక్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ స్టోర్స్ ఆర్ యూ హ్యావ్ గివెన్ ఇట్ టు సంబడీ, యూ షుడ్ నో వేర్ యూ స్టాండ్. ఇది ఈరోజే కాదు, 20 years నుంచి ఐ డూ ద సేమ్ థింగ్. అది నేను అందరికీ చెప్పేది అదొకటే. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది అందరికీ ఉండాలి. ఏదో పెట్టాము, నేను బిల్స్ చూడను, నాకు టైం లేదు, తర్వాత 1 month తర్వాత చూస్తాను, ఇవన్నీ ఎక్స్‌క్యూజెస్. నువ్వు దేనికోసం చేస్తున్నావు అది కరెక్ట్‌గా చెయ్యి. వాటెవర్ యూ ఆర్ డూయింగ్ యూ డూ ఇట్ ప్రాపర్‌లీ. ఫైనాన్సెస్ అయితే ఐయామ్ వెరీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఆ మంత్‌లో ఆ లెక్క తేలిపోవాలి. నెక్స్ట్ మంత్‌కి షుడ్ నాట్ గెట్ క్యారీ ఫార్వర్డ్. ఏంటి వేర్ యూ స్టాండ్ అనేది యూ షుడ్ నో. లాస్ ఉన్నా పర్వాలేదు. నీకు ఒక ప్లస్ ఉన్నా పర్వాలేదు. అది ఎక్కడుంది నీకు తెలియాలి. క్లారిటీగా ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను 30,000 బిల్లింగ్ అప్పుడు అదే చేశాను. 1 crore బిజినెస్ అప్పుడు కూడా అదే చేస్తాను. సో, అది ఎప్పుడూ మిస్ కాదు. ఏదన్నా మిస్ అవ్వచ్చు. అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఎంప్లాయీస్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టోర్స్, బేసికలీ ఫుడ్ అండ్ టేస్టింగ్ పార్ట్. ఎవ్రీ డే వచ్చి టేస్ట్ చేయడం ఫుడ్ ఎట్లా ఉంది, ఏమన్నా తగ్గాలా, ఎగవాలా, క్యూరేటింగ్ ద మెనూస్. ఇప్పుడు మన అరిటాకు భోజనం ఉంటే దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వెదర్ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ మీలా, ఏమన్నా తక్కువ ఎక్కువ అవుతున్నాయా, నూనెలు ఏమన్నా ఎక్కువ యూజ్ చేస్తున్నారా వీళ్ళు, ఎక్కడన్నా వేస్టేజెస్ ఏమన్నా ఉందా, రాత్రి ఏమన్నా ఎక్కువ వేసి వేస్టేజ్ చేసి డస్ట్బిన్లో వేసారా, ఇవన్నీ మానిటర్ చేస్తాం బేసికలీ. ఎక్కడెక్కడ బికాజ్ అప్పుడు మానిటర్ చేసినప్పుడే యూ విల్ నో వేర్ యూ స్టాండ్. ఎక్కడన్నా అప్పుడే మనము కరెక్షన్స్ చేసుకునే ఉంటే అప్పుడు కరెక్షన్స్ చేసేసుకోవచ్చు. ఒక చిన్న క్వశ్చన్ అండి ఇక్కడ. ఐడియలీ ఇండియన్ ఫుడ్ ఎస్పెషలీ అండ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ కన్సిస్టెన్సీ తేవడం అన్నది డిఫికల్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో చేసుకున్నప్పుడే తక్కువ క్వాంటిటీస్లోని టేస్ట్ అన్నది కన్సిస్టెంట్గా ఇవ్వడం చాలా డిఫికల్ట్. సో మీరు కిచెన్ మేనేజ్ చేస్తారని చెప్పారు కాబట్టి ఆ కన్సిస్టెన్సీని ఎట్లా తెస్తారు? లైక్ వాట్ డూ యూ టేక్ కేర్ ఆఫ్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ? డెఫినెట్గా ఎవ్రీడే బ్రీఫింగ్. మెను మనం చెప్పినప్పుడే అన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. బీన్స్ కలర్ పోకూడదు. టు రీటైన్ దట్ ఆ బీన్స్ కలర్ నువ్వేం చేయాలి, ఓకే. అది ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. పాలక్ నువ్వు ఎక్కువ కుక్ చేసావంటే ఓవర్ కుక్ అయిపోయి టేస్ట్ ఉండదు. సో ఎవ్రీథింగ్ మనము ఫస్ట్ వాళ్ళని ట్రైన్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ పల్లెవిందు స్టార్ట్ అయ్యి 4.5 years. దానికన్నా ముందు కార్పొరేట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇదే ట్రైనింగ్ అనమాట. ఏ డిష్ ఎట్లా రావాలి అనేది. అండ్ డెఫినెట్గా మీరు అన్నట్టు ఆ 10% వేరియేషన్ ఉంటుంది. మీరు రేంజ్ దగ్గర నించొని చేసినా కానీ ఆ 10% వేరియేషన్ ఉంటుంది, కొన్నిసార్లు ఉంటుంది.
నా ఎక్కువ సార్లు అని చెప్పలేము. సేమ్ డిష్ ఒకరోజు చాలా బెస్ట్‌గా వస్తది. ఆ సేమ్ డిష్ నెక్స్ట్ డే వర్స్‌గా కూడా చేయగలుగుతారు. మనము చేయాల్సింది కంపల్సరీ మానిటర్ చేయాలి. హ్మ్. మీరు ఒక 1 వీక్ ఏదో కారణంగా రెస్టారెంట్‌కెళ్ళలేదు, ఏదన్నా ఊరికెళ్ళాల్సొచ్చింది, ఏదన్నా అంటే డెఫినైట్‌లీ యూ విల్ సీ ఎ డౌన్‌ఫాల్ ఇన్ ద క్వాలిటీ. హ్మ్. అట్లా ఉ అ అ అట్లా అట్లా కాకుండా ఐదర్ మీ ఆర్ హిమ్ ఎవ్రీ టైమ్ ఫుడ్‌ది ఇట్లా ఎవ్రీ డే వి విల్ స్పీక్ అబౌట్ ద ఫుడ్. ఇది ఇట్లా పోయింది, ఇది ఇట్లా బాలేదు. ఒకసారి ఏమవుతది కుక్ చేంజ్ అవుతాడు. కుక్ చేంజ్ అవ్వడం అంటే జ్వరంతోనో రాలేడు. ఆ సెకండ్ కామీ చేస్తాడు. అంత టేస్ట్ ఉండకపోవచ్చు. ఆర్ హ్మ్. సమ్‌టైమ్స్ ఇంకా బెటర్‌గా చేయొచ్చు. ఓకే. సో, డెఫినిట్‌గా ఉంటాయి వేరియేషన్స్. బట్ అట్‌లీస్ట్ వి ట్రై టు సీ దట్ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి బెస్ట్‌గా ఉండేలాగా. ఐదర్ మేము మార్క్స్ పెరుగన్నంలో కొట్టేసేయొచ్చు. లేకపోతే ఫస్ట్ పరమాన్నం పెట్టిన దాంట్లో మార్క్స్ కొట్టేసేయొచ్చు. వేడి వేడిగా పూరి ఇచ్చిన దాంట్లో మార్క్స్ కొట్టేసేయొచ్చు. కర్రీస్‌లో యావరేజ్ మీడియాకర్‌గా, వార్మ్‌గా అట్‌లీస్ట్ కొద్దిగా వేడిగా ఉండి ఇస్తే చాలు. అండ్ లాస్ట్ ఎక్స్‌పీరియన్స్ పప్పుచారన్నం, రసం వచ్చేసరికి వేడిగుండాలి. నువ్వు అది చల్లగా ఇచ్చావనుకో దేర్ ఇస్ నో మీనింగ్. అది హ్మ్. సర్విస్ డిపార్ట్‌మెంట్ విల్ టేక్ కేర్. ఒక్కొక్కసారి చాలా వస్తాయి అనూష మీరు చెప్పినట్టు. ఒకసారి పప్పుచారు టైట్‌గా ఉంటది. ఒకసారి పప్పుచారు లూజ్ అయిపోతది. హ్మ్. అది అది ఇట్ ఈస్ కామన్. బట్ కొద్దిగా అట్‌లీస్ట్ మీరు 100% చేయకపోయినా 80% దగ్గర ఉన్న దట్ ఈస్ గుడ్. ఓకే. యూ హావ్ టు మెయింటైన్. సో, ఓకే. దానికేముండాలంటే మనం కంపల్సరీ కిచెన్‌లో ఉండాలి. అది మాత్రం మిస్ చేయవద్దు. ఎక్కడికెళ్ళినా గానీ అట్‌లీస్ట్ ఫోన్‌లోనో చెప్పాలి. ఇదెట్లా వచ్చింది? ఇదేమైంది? చేస్తున్నావా? ఇది ఇట్లా చెయ్యి. నిన్న పులుపు తక్కువైంది. ఈరోజు కొద్దిగా పెంచు. మేబీ పులుపు క్వాలిటీ బాలేదేమో! ఇంకొద్దిగా ఏసుకో. డెఫినిట్‌గా నేనైతే ఎళ్ళినప్పుడైతే మామూలుగా అందరూ స్పూన్‌లు తీసుకొని అట్లా టేస్ట్ జేస్తారు. నేనట్లా గాదు. అన్నం తీసుకొని, అన్నంలో అన్నీ కొద్ది కొద్దిగా కిచెన్‌లోనే చేయిలో కలుపుకొని తిని చూస్తామనమాట. హ్మ్. ఎప్పుడైతే మామూలుగా టేస్ట్ చేస్తామో దాంట్లో ఉప్పు మీకు పర్ఫెక్ట్ అనిపించొచ్చు. అన్నంలో కలిపాక తగ్గిపోతదది. హ్మ్. సో, అప్పుడే కరెక్షన్ అయిపోతది. సో, నెక్స్ట్ టైమ్ దే విల్ నో. ఓకే. దీనికన్నా కొద్దిగా ఎక్కువుండాలి. సో, కరెక్షన్స్ ఎప్పుడూ కాన్స్టెంట్‌గా మనం వాళ్ళకి చెప్తూనే ఉండాలి. అప్పుడే ఆ కరెక్షన్స్ అవుతూ ఉంటాయి. అండ్ మనం మానిటర్ గూడా చేస్తుండాలి. ఏదో చేసే వాళ్ళు నేర్చుకున్నారు, చేస్తారు అనేది కానే కాదు. సరే మేడం, సార్ రావట్లేదు. మనం ఇష్టం ఉన్నట్టు చేయొద్దు అట్లాంటిది ఎప్పుడు ఆ సీన్ ఇవ్వద్దు వాళ్ళకి. మనం మానిటర్ చేయాలి. మనం లేకపోయినా ఇంకెవరన్నా ద రెస్పాన్సిబుల్ పర్సన్ అట్‌లీస్ట్ మీరు రాకపోయినా క్యాప్టెనో వచ్చి ఒకసారి టేస్ట్ చేసుకుంటాడు. ఎట్లా ఉంది? మేనేజరో, ఫ్లోర్ మేనేజరో ఒకసారి వచ్చి టేస్ట్ చేసుకోవడం. ఏదన్నా తక్కువ ఎక్కువలుంటే అప్పుడప్పుడు కరెక్షన్ చేయడం. కొన్నిసార్లయితే మాడిపోయింది గూడా ఇచ్చేస్తారు. అంటే హ్మ్. పప్పు మాడిపోతది గదా! అది గూడా చేసి ఇచ్చేస్తారు. లేదు లేదు ఇట్ ఈస్ కంప్లీట్ కాదు. బంద్ జేసేయి. తీసి మొత్తం పారేసేయి. మళ్ళీ ఫ్రెష్‌గా చెయి. నువ్వేం భయపడొద్దు. నువ్వేదో మెటీరియల్ వేస్ట్ అయింది. నువ్వేమి ఇంటి నుంచి తేవట్లే. మా మెటీరియలే వేస్ట్ అవుతుంది. నో ఇష్యూస్. బట్ ఎళ్ళేది పర్ఫెక్ట్‌గా ఇవ్వు. నువ్వేదో తప్పు చేశావని కవర్ చేయడానికి మాత్రం నువ్వు చూడకు. చే ఇది ఫ్రెష్‌గానే చేసివ్వు. అట్లా ఎవ్రీ టైమ్ యూ హావ్ టు మానిటర్. లేకపోతే ఇట్ విల్ గో ఔట్ ఆఫ్ ద వే. సో, ఇప్పుడు 'పల్లెవిందు' సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, వాట్ డు యూ థింక్ ఇస్ దట్ రీజన్? అంటే సర్విసా? మెన్యూ క్యూరేషనా? టేస్ట్ కన్సిస్టెన్సీయా? వన్ థింగ్ చెప్పాలి అంటే మీరేం చెప్తారు? హార్డ్ వర్క్. హ్మ్. బోత్ అందరి టీమ్ వర్క్, హార్డ్ వర్క్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ లివింగ్. ఆహ్, ఫుడ్ అంతా బావున్నా మీరక్కడ సరిగ్గా రిప్రజెంట్ చేయకపోతే బావుండదు. ఓకే. సర్విస్ వాళ్ళు బాలేకపోతే బావుండదు. హ్మ్. సో, ఆహ్, అన్ ఫుడ్ ఎంత మంచిగిచ్చినా గానీ ఓకే. గెస్ట్ పర్స్‌పెక్టివ్ వరకు వచ్చాక ఆయనేదో ఇంట్లో ప్రాబ్లమ్‌తోనొచ్చి ఇక్కడ తిని బాలేదంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఒక సబ్జెక్టివ్ బట్ ఒక హార్డ్ వర్క్, ఒక టీమ్ వర్క్. బేసిక్‌గా ఒక హార్డ్ వర్క్, టీమ్ వర్క్. డ డైలీ ఇంప్రూవ్‌మెంట్స్ ఏంటి అవి చూసుకొని మనం చేసుకుంటే దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ పల్లెవిందు అని చెప్పగలుగుతాం. బికాజ్ వెన్ వి స్టార్టెడ్ ఆఫ్ మేము అనుకున్నాము అసలు ఈ మెనూకి ఎవరన్నా వస్తారా? మా క్వెషన్ వాస్ దిస్ ఓన్లీ. హ్మ్. ఈ మెనూకి ఎవరన్నా వస్తారా? దీంట్లో చైనీస్ లేదు. దీంట్లో చిన్న పిల్లలొస్తే ఇది అడుగుతారు, నూడిల్స్ అడుగుతారు. వా పేరెంట్స్ ఒక ఫ్యామిలీ ఎట్లా వస్తది అనేది ఇట్ వాస్ అ బిగ్ క్వెషన్. హ్మ్. మా కింద ఒక 30 సీటింగ్ ఉండింది. వి యూజ్డ్ టు థింక్
30 సీటింగ్ ఉన్ చేసుకుంటే గూడా చాలు. ఇది ఫిల్ అయితే పైకి పంపిద్దాంలే అనే టైప్‌లో ఆలోచన ఉండేది. ఏదైతే అనుకున్నామో లైక్ బేసిక్స్ థింగ్‌తోని హైజీనిక్‌గా వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్ చేసుకోవాలి అనేది దట్ వర్క్‌డ్ ఔట్ ఫర్ అస్. సో, అదే కాన్స్టెంట్ హార్డ్ వర్కే. ఎక్కువైతే హార్డ్ వర్కే. హ్మ్. బికాజ్ ఎన్ని డేస్ వి సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్. మాకు వీకెండ్స్ ఉండవు, ఫెస్టివల్స్ ఉండవు. అందరికీ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మంచి మంచి శారీస్ ఏసుకొని అట్లా వస్తూ ఉంటారు. నేనేమో పిచ్చిదానిలాగా జస్ట్ ఒక పోనీటెయిల్ కట్టుకొని ఎళ్ళిపోతాను ఆ రోజు. ఇంట్లో పూజ చేసి ఒక పోనీటెయిల్ కట్టుకొని ఎళ్ళిపోతా. ఏంటంటే పని చేయాలి. ఆ రోజు ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ మెనూ పెడతాము. ఇంకో ఎక్స్‌ట్రా ఐటెమ్స్ పెడతాము. వాళ్ళకి చేయడం తెలీదు. నేనే ఎళ్లి చేయాలి. అట్లాంటివి గూడా ఉంటాయి. సో, ఇట్ ఈస్ బేసికల్లీ హార్డ్ వర్క్ అనే చెప్తాను. అండ్ దాంతోనే వాటెవర్ పల్లెవిందు ఈస్ దేర్ టుడే ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ హార్డ్ వర్కే ఎక్కువ. లక్‌ని గూడా నేను చెప్పను గానీ, హార్డ్ వర్క్ చాలా, చాలా, చాలా పెట్టాం. దే సే గదా! మీరు యూ డొనేట్ సంథింగ్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. ఆ సోర్స్ గాకపోయినా ఇంకో సోర్స్ నుంచన్నా గానీ. సో, పల్లెవిందు ఈస్ ద ఇప్పుడు ఈస్ ది అనమాట సోర్స్ వేర్ వి ఆర్ గెట్టింగ్ బ్యాక్. మేము కార్పొరేట్‌లో ఎంత స్ట్రగుల్ చేశామో, మా హ్మ్. ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో మేబీ త్రూ పల్లెవిందు వి ఆర్ గెట్టింగ్ ఇట్. ఎందుకంటే కార్పొరేట్‌లో ఇంకెక్కువ కష్టపడ్డాం. అసలు ఆ కష్టము దీని కష్టంతోని అస్సలేం లేనే లేదు. అక్కడ మాకు ఒక థాంక్‌లెస్ జాబ్ అనమాట. ఎంత ఇచ్చినా గానీ మమ్మల్ని ఎప్పుడూ అప్రిషియేట్ చేసేవాళ్ళే గాదు. ఇప్పుడైతే పెట్టింది గూడా వచ్చి మరీ తిని, వాళ్ళే డబ్బులిచ్చి మరీ తిని, హ్మ్. ఆశీర్వాదం ఇచ్చి, మళ్ళీ బావుందని జెప్పి ఒక వాళ్ళ అంటే వి నో పల్లెవిందు అని చెప్పుకోవాలనుకోని అందరికీ చెప్పి అట్లా ఒక మంచి ఫీలింగ్ ఉంది. హ్మ్. దాన్ దట్. సో, ఐ ఫీల్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సో, యూజువల్లీ ఇప్పుడు స్కేలింగ్ చేయడానికి బ్రాండ్ విజిబిలిటీ గురించని, రెవెన్యూ జనరేషన్ గురించని, మల్టిపుల్ రీజన్స్ గురించి ఎక్స్‌పాన్షన్ అన్నది ఇంతకుముందు మనం చూసేవాళ్ళం గాదు గానీ, ఇప్పుడు మాత్రం ఒక బ్రాండ్ హిట్ అయితే, ఇప్పుడు సినిమాలకి ఎలాగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా రిలీజ్ చేస్తున్నారో, బ్రాండ్స్ గూడా అట్లానే చేస్తున్నారు. మీరు ఎక్స్‌పాన్షన్ చేద్దామని డిసైడ్ ఎందుకయ్యారు? అంటే వేర్ హావ్ యూ అరైవ్డ్ విత్ యువర్ బిజినెస్ అట్ దట్ పర్టిక్యులర్ టైమ్ అని? అంటే ఎందుకు ఎక్స్‌పాన్షన్‌కి రెడీ అనిపిచ్చి మీరు స్టార్ట్ చేశారు? యాహ్! ఇది మేము స్టార్ట్ ఆగస్ట్‌లో చేశామండి 2021. కోవిడ్ తర్వాత 2 టైమ్స్ మేము క్లోజ్ చేయాల్సొచ్చింది బికాస్ ఆఫ్ ద కోవిడ్. బట్ ఫైనల్లీ ఆగస్ట్ లేకపోతే 2020లోనే మే వరకు అయిపోయింది. బట్ అగైన్ 1 మంత్ టు 1 ½ ఇయర్ వరకి గ్యాప్ వచ్చింది ఆగస్ట్ వరకి. ఆగస్ట్‌లో ద సేల్ వాస్ ఒక 1 డిజిట్‌లో ఉండింది. ఒక 9 డేస్, 10 డేస్ చేశాము. బట్ సెప్టెంబర్ నుంచి ఇట్ కిక్డ్ ఆఫ్ అనమాట. ఇంకా జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్. ఒక బ్యానర్ లేదు, ఒక హోర్డింగ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఫుడ్ వ్లాగర్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువనమాట. మేము పెట్టే అరిటాకు భోజనానికి గానీ, ద ఫీడ్‌బ్యాక్ వాస్ ట్రెమెండస్ అనమాట చాలా. అండ్ హ్మ్. ఇమ్మీడియేట్‌లీ రవితేజ గారు కూడా మాకు వీడియో చేశారు. ఒక వీడియో సెప్టెంబర్‌లో షూట్ చేశారు. అక్టోబర్‌లో రిలీజ్ అయింది. హ్మ్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వాస్ ఫుల్ ప్యాక్ అనమాట అసలు. మీరు ఆ లేన్‌లో మేము ఫస్ట్ ఎళ్ళినప్పుడు ఒక్కరు ఉండేవాళ్ళు గాదు. ఒక ఈగ కనిపించేది గాదు. ఆ లేన్‌లో చూస్తే ఏదో తిరణాల్లాగా ఉండేది. ఫ్రైడే, సాటర్డే, సండే వస్తే ఏదో సంథింగ్ గోయింగ్ ఆన్. ఏంటి ఎంత బజ్ క్రియేట్ అయిందంటే పీపుల్ ఈరోజు గూడా వచ్చి ఖాళీ ఉందా అండి పైన అంటారు. 12:00 వచ్చినా గానీ, అదేం వింతో 12:00కి ఎవరు రెసిడెన్స్ ఫుల్ ఉంటదో 12:00 వచ్చి గూడా పైన ఖాళీ ఉందా అండి అని అడుగుతారు. అట్లా బజ్ క్రియేట్ అయింది. స్టిల్ వి ఆర్ ఏబుల్ టు మెయింటైన్ అనమాట. అండ్ మార్జిన్స్ బావున్నాయి. వర్కౌట్ అయింది. బ్రేక్ ఈవెన్ వి కుడ్ టచ్ బ్రేక్ ఈవెన్ అండ్ వితిన్ 1 ఇయర్ వి కుడ్ టేక్ అవర్ ప్రాఫిట్స్ బికాజ్ మేము ప్రాజెక్ట్ కాస్ట్ గూడా చాలా మినిమల్ పెట్టుకున్నాము. మేమే అంతా చేసుకున్నాము. ఒక ఇంటీరియర్‌కి ఇవ్వడం గానీ, ఏది లేదు. యాస్ ఐ టోల్డ్ మిస్టర్ ఆర్‌కే హి నోస్ ఎవ్రీథింగ్. యూ కాంట్ సే హి డజంట్ నో థిస్, హి డజంట్ నో థట్ అని చెప్పలేమనమాట. హి నోస్ ఎవ్రీథింగ్ అనమాట. అన్నీ దగ్గరుండి తక్కువలో ఎక్కడ దొరుకుతాయి అక్కడ ఎళ్లి చేయడము. హ్మ్. ఓకే. అన్నీ ఒక చిన్న ల్యాంప్ కూడా మేమే చేసుకున్నామనమాట. అట్లా అనమాట. సో, అట్లా చేసుకున్నాం కాబట్టి వి కుడ్ అచీవ్ మార్జిన్స్ అండ్ బ్రేక్ ఈవెన్ అయిపోయి వి వర్ మేకింగ్ గుడ్ డీసెంట్ ప్రాఫిట్స్ అండ్ ఆల్. కానీ ఎప్పుడూ ఇదే ఇష్యూస్ ఏముండేవంటే
క్రౌడెడ్‌గా ఉంటది. మేము రాలేకపోతున్నాము. చాలా వెయిటింగ్ చేయాల్సొస్తుంది అనే టైప్‌లో ఉండేదనమాట. సో, అప్పుడు ఆ పాయింట్‌లో వి థాట్ ఆఫ్ ఎక్స్‌పాండింగ్. ఇంకో అవుట్‌లెట్ చూద్దాము. సో దట్ కొద్దిగా డివైడ్ అవుతది ఇది గూడా అండ్ వీ కెన్ గివ్ బెటర్ ఫుడ్, బెటర్ ఎక్స్‌పీరియన్స్. ఏదో ఎట్లా ఉండేదంటే తింటుంటే డెజర్ట్ ఇచ్చేసి ప్లీజ్ బిల్ తీసుకోండి. కింద వెయిట్ చేస్తున్నారు అనే టైప్‌లో చెప్పాల్సొచ్చేదనమాట. అది చాలా బ్యాడ్‌గా ఉండేది. వాళ్ళు వచ్చేది ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం. మనమేమో పంపించేయడానికి రెడీ ఉండేలాగా ఉండేది. సో, ఆ టైప్‌లో అప్పుడు ఇంకోటి వసంత్ నగర్‌లో స్టార్ట్ చేసామనమాట. అక్కడ గూడా అది కూడా మేమేమి హైఫైకి ఏమి ఎళ్ళలేదు. బిగ్ రెంటల్స్ అట్లా గాదు. ఒక లోపల్ ప్లేసే తీసుకొని చేసాము. అది గూడా ఇట్ ఈస్ గుడ్ హిట్. అండ్ యాక్సిడెంటల్‌గా రీసెంట్‌గా మాకు హైటెక్ సిటీలో త్రో అవే ప్రైస్‌కి ఒక మంచి ప్లేస్ దొరికింది. సో, అది గూడా చేద్దాము ఉంది గదా! అండ్ ఆ హైటెక్ సిటీకి కొద్దిగా పొటెన్షియల్ ఉంది. ఆఫీస్ నుంచి అక్కడి నుంచి గచ్చిబౌలికొచ్చి తిని ఎళ్ళాలన్నా వాళ్ళకి టైం పడతది. అక్కడక్కడ దగ్గరుంటే అట్‌లీస్ట్ వాళ్ళు ఈజీగా ఆ టైంలో 1:00 టైంలో వచ్చి తిని ఎళ్ళిపోవచ్చు. ఆ టైంలో ఇది దొరికింది కాబట్టి అట్లా ఎక్స్‌పాండ్ చేయడం జరిగిందండి. బట్ మా మోడల్ ఈస్ వెరీ టఫ్ అండి. చాలా చాలా టఫ్. ఇదేదో మీరు బిర్యానీ ఆర్డర్ పెట్టారు, వచ్చేసింది, తినేసాము అనేది అయితే కాదు. అరిటాకు భోజనం ఈస్ వెరీ టీడియస్. అది వెజ్జో నాన్ వెజ్జో. మీరు ఇమాజిన్ ఒక అరిటాకేసాక ఒక వెయిటర్ 10 టైమ్స్ ఎళ్ళాలండి టు ద గెస్ట్. ఒకసారి కారం పొడులని, ఒకసారి ఫ్లేవర్డ్ రైస్‌లని, ఒకసారి పూరి చోలే స్వీట్ హాట్ అని, ఒకసారి వైట్ రైస్ అని, దానికి పప్పుచారని, మళ్ళీ కర్రీస్ అని 10 టైమ్స్ లిటరల్లీ హి హాస్ టు గో. మళ్ళీ దాంట్లో కంప్లెయింట్స్ గూడా ఎక్కువుంటాయి. ఇది నువ్వు చల్లదిచ్చావు, ఇది వేడిదిచ్చావు అట్లా ఆ టైప్‌లో ఉంటాయన్నమాట. సో, హ్మ్. ఆ ట్రైన్డ్ మ్యాన్ పవర్ గూడా ఉండాలి దానికోసం. అందరూ చేయలేరు. చాలామంది ఎంతోమందొచ్చి మేము ఈ టైప్ ఆఫ్ సర్విస్ చేయలేము అని ఎళ్ళిపోయినోళ్ళు గూడా ఉన్నారు. మాతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము తెలుసు ఆ హార్డ్ వర్క్ చేయాలి. ఇది వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉంది గాబట్టి ఉన్నోళ్ళే మాతో ఉండాల్సిన వాళ్ళే ఉన్నారు. అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. సమ్‌టైమ్స్ మాకు గూడా సర్విస్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఒకసారి మనుషులుండరు, సిక్ అవుతారు అవి ఇవి. కానీ సర్విస్ ఇస్ లిటిల్ బిట్ టీడియస్. హైదరాబాద్‌లో అయితే ఇంకేమి ఎక్స్‌పాన్షన్స్ మేము యాస్ ఆఫ్ నౌ చూడట్లేదు. మేబీ బెంగుళూరు, వైజాగ్ అండ్ మేబీ ఔట్ ఆఫ్ ఇండియా ఆల్సో వి ఆర్ ప్లానింగ్. ఆహ్, అది కాకుండా గూడా వి ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ క్యూఎస్ఆర్ మోడల్స్ అండ్ సింగిల్ ప్రొడక్ట్ క్యూఎస్ఆర్ మోడల్ ఒకటి ఉంది. మా మదర్‌ది ఒక స్పెషలైజ్డ్ ఒక డిష్ ఉంది. వేర్ ఇట్ ఈస్ ఫర్గాటెన్ అండ్ ఆల్. అది కొద్దిగా మంచిగా చేసి అది చేద్దాం అనేది ఒకటుంది. అండ్ ఐయామ్ మోర్ ఇంటూ హెల్తీ ఫుడ్. బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి, హెల్తీగా ఉండాలి, మంచిగా హెల్తీగా తినిపించాలి అనేది మాకొకటి ఆహ్, అదనమాట. ప్రిన్సిపల్ విజన్‌కి హెల్తీ ఫుడ్ ఉండాలి. మనం ఇంట్లో మన పిల్లలకి ఎట్లా తినిపిస్తామో, అట్లాగే వచ్చిన గెస్ట్‌కి గూడా సేమ్ అట్లాగే తినిపించాలి. దాంట్లో ఏం అడల్టరేషన్స్ ఉండొద్దు అని. సో, ఆ యాస్పెక్ట్‌లో గూడా జ్యూసెస్ అండ్ హెల్తీ వే ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్‌లు అట్లాంటివి ఇంట్రడ్యూస్ చేద్దామని అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ ఎక్స్‌పాన్షన్ పల్లెవిందు హైదరాబాద్‌లో అయితే ఇవి 3 ఇప్పుడైతే ఉంటాయండి. గోయింగ్ ఫార్వర్డ్ బెంగుళూరులో ఒకటి రావచ్చు అండ్ మేబీ ఔట్ ఆఫ్ ఇండియా, యూఎస్‌లో ఎక్కడన్నా రావచ్చు. బట్ నాట్ రియల్లీ ష్యూర్. బట్ విల్ గో విత్ ద ఫ్లో ఇంకా. నాట్ ఎనీథింగ్ ప్లాన్డ్. బట్ ఇదైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని అవుట్‌లెట్‌లున్నాయి? 3 అండి. 3. అమేజింగ్. సో, బేసిక్‌గా నాకు సక్సెస్ అయిన దీనికంటే వర్కౌట్ అవ్వలేని స్టోరీలు నాకిష్టం. ఎందుకంటే దాని నుంచి ఏం చేయకూడదో నేర్చుకుంటాం మనం. మీరు ప్రీవియస్‌గా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసారు. అది క్లోజ్ అవ్వడం జరిగింది. దాని గురించి చెప్పండి. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? నేను ఇంట్ మనీ చూసే వాళ్ళకి ఇది మాత్రం చెప్తున్నానండి. ఈ టాపిక్ అస్సలు మిస్ కావద్దు మీరు. ఎట్టి పరిస్థితిలో ఈ టాపిక్ మిస్ కావద్దు. ఏదన్నా టేక్ అవే ఉంది అంటే మీరు ఆలోచించి సీ వాట్ క్యాన్ యూ టేక్ ఫ్రమ్ దిస్ స్టోరీ. బికాజ్ ఐ థింక్ ఎవ్రీబడీ హ్యాస్ అ స్టోరీ. ఓకే. సక్సెస్ అయిన వాళ్ళు మాట్లాడతారు. కాని వాళ్ళు అది అక్కడ అండర్‌గ్రౌండ్ అయిపోతది. బట్ నా స్టోరీ అంటే మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము 7 సిస్టర్స్. ఓకే. అండ్ మా ఫాదర్ నేను 12 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఓకే. మై మదర్ షీ రేజ్డ్ ఆల్ 7. నాట్ ఈవెన్ ఒక్కరు గూడా మ్యారీడ్ గాదప్పుడు. ఓకే.
షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అంత బోల్డ్ స్ట్రాంగ్ లేడీ, హౌస్ వైఫే. బట్ ఆ బోల్డ్ స్ట్రాంగ్ లేడీ నేను ఎప్పుడూ చూడలేదు. అప్పుడు చనిపోయినప్పుడు ఏమైందంటే డ్యూ టు సంథింగ్ ఇంట్లో ఎవరు లేరు. 2, 3 పీపుల్ ఉన్నాము. సో, ఏదో కుక్ చేయాల్సి వచ్చింది నేను. సో, నేను ఒక సింపుల్ ఎగ్ టొమాటో కర్రీ చేశాననమాట. చేస్తే మా ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చింది. నచ్చి మా అక్క అనింది, "వై డోంట్ యూ బికమ్ ఎ షెఫ్? నీకు టాలెంట్ ఉంది. నువ్వు చేయగలుగుతావు" అని. సో, ఆ సీడ్ అట్లా అట్లా అయిపోయింది. ఆ స్టోరీ అక్కడ క్లోజ్ అయిపోయింది. నేను మామూలుగా ఇంటర్ చేశాను. డాక్టర్ అవ్వాలని ఒక లాంగ్ టర్మ్ కోర్స్ 1 ఇయర్ తీసుకొని మరీ రాశాను. అది కాలేదు. అది క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఎందుకో వెన్ ఐ వాస్ ఒకరోజు ర్యాండమ్‌గా నేను న్యూస్ పేపర్ చూస్తుంటే బేగంపేటలో ఒక కల్నరీ ఆర్ట్స్ అని మిస్టర్ సుధాకర్ రావు అప్పుడే స్టార్ట్ చేశారనమాట. చాలా మంచి కాలేజ్. ఆయన ఎక్కడో క్రూజ్‌లో అటు ఇటు పనిచేసొచ్చి ఇక్కడ స్టార్ట్ పెట్టారు. సో, నా అంతల నేనే ఎళ్లి బేగంపేటలో రిటన్ టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ రాసేసి గ్రూప్ డిస్కషన్‌లో పాల్గొని అన్నీ చేసి వచ్చేసాను. వన్ ఫైన్ డే ఐ గాట్ ఎ కాల్ దట్ యూ ఆర్ సెలెక్టెడ్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. అంతా బానే ఉంది. 58,000 ఫీ ఎవరు కడతారు? ఫర్ ద 1 ఇయర్‌లో 58,000, ఫస్ట్ ఇయరే 58,000. పేరెంట్స్‌కి ఇట్లా మా మదర్‌కి, మా అక్కలకి అక్కలే వర్ ద డెసిషన్ మేకర్స్. సో, చెప్పాను ఇట్లా ఉంది, నాకు ఇంట్రెస్ట్, నేను చేస్తాను అంటే, 58,000 ప్రొఫెషనల్ కోర్స్ కోసం మేమైతే ఇవ్వలేమమ్మా. ప్లీజ్ ఫర్గెట్ అబౌట్ దట్. ఫర్గెట్ అబౌట్ దట్ అంటే అప్పుడు ఏం చేస్తాము? 3 డేస్ ఉపవాసం ఉన్నాను నేను. ఏమీ తినలేదు. నీళ్ళు తాగుతూ అట్లా కిచెన్‌లో ఎళ్ళడం, ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకొని తాగడం. టు టెల్ దట్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ నాకు చేపియండి అని. నాకు తెలుసు వాళ్ళ కండిషన్ అది లేదు. దే కాంట్ డూ దట్. ఓకే. సరే మీ ఇష్టమే. మీరే బెటర్ పీపుల్ టు థింక్ ఫ్రమ్ మై ఎండ్ ఆల్సో అని కూడా వదిలేసాను. తర్వాత బయోకెమిస్ట్రీలో డిగ్రీ చేశానండి. చేసేసి 3 ఇయర్స్ ఏదో చదివాను. ఆ బయోకెమిస్ట్రీ దాంట్లో ఏమి ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. చేశాను. అది ఎందుకు చేశానో నాకు తెలీదు. చేయమన్నారు, చేశాను. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత దట్ థాట్ ఇట్ వాస్ హాంటింగ్. ఏదో నేను పోతున్నా, ఏదో ఎక్కడో వర్కౌట్ అవ్వట్లే, నేను ఇదే చేయట్లేదు అని అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు హోటల్. నేను హోటల్ మేనేజ్‌మెంటే చేస్తా అని కూర్చున్నా. మాకు కింద టెనెంట్ ఉండేవారు. ఆయన తాజ్ కృష్ణలో ఎఫ్ఎన్‌బి సర్వీస్‌లో అదన్నాడు, "నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు మా హోటల్‌కి రా, నేను నీకు నేర్పిస్తానన్నాడు." అట్లా నేర్చుకునేది నాకు కావద్దు. నాకు ప్రొఫెషనల్‌గానే నేర్చుకొని బేసిక్స్‌తోని ఎళ్ళాలని ఉంది అని. ఓకే. సరే. ఒక అన్వర్‌లూమ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అని ఉంది. వాళ్ళు ఒక 20,000 ఇస్తున్నారు ఫీజు. అది జాయిన్ అవ్వు అన్నారు. సరే వాళ్ళకి 20,000కి కన్విన్స్ చేశా. మీరు ఫస్ట్ ఇయర్ నాకు కట్టండి. తర్వాత నేను చూసుకుంటానని చెప్పా. ఓకే అన్నారు. సరే అని కట్టేశారు. నేను బాగా పెర్ఫార్మ్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టింక్షన్ మార్క్స్‌తోని బయటికొచ్చాను. ఎవ్రీ సబ్జెక్ట్ ప్రొడక్షన్‌లో ఏదన్నా అంటే ఎఫ్ఎన్‌బి ప్రొడక్షన్ అంటే కిచెన్. దాంట్లో ఫెస్టివల్స్‌లో పాల్గొనడము, మంచి ప్రైజెస్ గెలవడము, చిన్న చిన్నవి ఏవన్నా డ్వాక్రా మేళాల్లో ఒక స్టాల్ పెట్టడము, అట్లా అన్నీ చేశాననమాట. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ చేసేదాన్ననమాట. ఎందుకంటే అది చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సరే అని చేసేసి అప్పుడు తోపనుకున్నాను ఇంక నేను. అరే! నాకు డిస్టింక్షన్ వచ్చేసింది. నేను చదువులో ఫస్ట్ అండ్ ఇది ఇది చూస్తే అన్నీ గిఫ్ట్ కాంపిటీషన్‌లు కొట్టేస్తున్నాను. ఐయామ్ గుడ్, నైస్ పర్సన్. నా ఓకే ఫర్ ఎవ్రీథింగ్, స్టాంప్డ్, సర్టిఫైడ్ అనుకోని ఇంకా స్టా ఒక రెస్టారెంట్‌లో ఒక 3, 4 మంత్స్ పనిచేశాను. తర్వాత ఒక ఆఫరొచ్చింది. పంజగుట్ట సర్కిల్, అదే నాగార్జున సర్కిల్ అంటాం గదా! అక్కడ ఫో థర్డ్ ఫ్లోర్‌లో ఒక ప్లేస్, రెస్టారెంట్ ప్లేస్ ఖాళీ అయింది. యూ కెన్ సీ అని. సరే అని మేము ఒక 2, 3 పీపుల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ మా మా స్కూల్ వాళ్ళే, మా హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్సే ఎళ్లి చూసామనమాట. వాళ్ళందరూ అన్నారు, "సరే, సరే చేద్దాం, అందరం చేద్దాం" అది ఇది అని అందరూ చేశారు. బట్ వెన్ ద సిట్యుయేషన్ కేమ్ అందరూ బ్యాక్ ఆఫ్ అయిపోయారు. నన్ను ముందర పెట్టేసి నేను ఇంటి నుంచి ఫస్ట్ 50,000 తీసుకొచ్చి అడ్వాన్స్ కట్టాను. అది తీసుకోలేము. ఓకే. అండ్ అది ప్రెమైసెస్ ఇచ్చేటప్పుడు మాకు చెప్పలేదు పార్కింగ్ లేదని. అప్పుడు మిస్టర్ చంద్రబాబు నాయుడు వాస్ డూయింగ్ హి వాస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ ప్లేస్. సో, ఆయన కాన్వాయ్ రావడానికి అక్కడ పార్కింగ్ అలౌడ్ లేదు. రెస్టారెంట్ ముందర పార్కింగ్ అలౌడ్ లేదు.
యూ హ్యావ్ టు పార్క్ వెనకాల నుంచి వచ్చి పార్క్ చేయాలి. దట్ విల్ టేక్ అనదర్ 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్. అంతా తీసుకున్నాము, అడ్వాన్స్‌లు కట్టేసాము, రెంట్లు కట్టేసాము, స్టార్ట్ పెట్టేసాము. గెస్ట్ రారే. ఏ అప్పుడు ఎక్కువ నేను షెఫ్ డిపెండెంట్‌గా వెళ్ళిపోయాననమాట. షెఫ్స్‌ని తీసుకున్నా, మేనేజర్‌ని తీసుకున్నా. మీరు చేసుకోండి, మీరు చేయండి, నేను ఉంటాను డబ్బులు సప్లై చేయడానికి అనే టైప్‌లో పెట్టాననమాట. ఏముంటది, ఎక్స్‌పీరియన్స్ లేదు. హ్మ్. అండ్ మనకి ఫుడ్ తెలీదు. వాళ్ళు చేస్తే ఇవ్వడము, గెస్ట్ వస్తే ఇవ్వడము, వేస్టేజ్ అయిపోవడము, చే చే ఆ రోజుకంతా చేసుకుంటారు, అది యూజ్ కాదు, అది వేస్ట్ అవ్వడము, సాలరీస్ పే చేయాలి, రెంట్ పే చేయాలి. ఇదంతా ఎవ్రీ మంత్ బిల్డ్ అవుతా ఉంది, అవుతా ఉంది. మా అక్క, మేము 7 సిస్టర్స్. నేను సిక్స్త్ వన్. మా ఫిఫ్త్ అక్క నాగార్జున సర్కిల్‌లో, నాగార్జున ఫర్టిలైజర్స్‌లో ఐసీడబ్ల్యూఏ ఫైనాన్స్‌లో బాగా మంచి పొజిషన్. తను కష్టపడి ఒక చిన్న ప్లాట్ తీసుకుంది ఎక్కడో. అంటే గచ్చిబౌలిలోనే. తీసుకుంటే నేను, "అక్క, అక్క ప్లీజ్ నాకు అది ఇవ్వవా? ఇది బ్యాంక్‌లో పెట్టుకొని నేను తీసుకుంటా" అంటే తను ఏ నమ్మకంతోనో, నా మీద ప్రేమతోనా లేకపోతే దేనితోనో ఇచ్చేసింది. పెట్టేసింది. తనకు తెలియని కూడా తెలీదు. నేను అది వాపస్ ఇస్తానో కూడా తెలీదు తనకి. అది తనకు వస్తదా లేదా తెలీదు. అంటే అప్పుడు ఐయామ్ టాకింగ్ అబౌట్ 2004. అప్పుడు 20 లాక్స్ అంటే ఏంటండి అది? ఇట్స్ మోర్ దెన్ 2, 3 క్రోర్స్. ఓకే. ఒక సెటిల్ అయిపోతది. ఆ 20 లాక్స్‌లో ఎంతో అవుతది. ఆ డబ్బులు తీసుకొని నేను పెట్టాను. మొత్తము ఒక 8 మంత్స్‌లో క్లోజ్ చేయాల్సొచ్చింది మొత్తం. ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వల్లే అనుకుంటారా మీరు? ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వల్లే. 100% ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. బికాజ్ అందరి పైన డిపెండ్ అయిపోయాను గదండీ! ఇప్పుడు అట్లా లేదు. నేను షెఫ్ లేకపోయినా నేను చేయగలుగుతాను. అట్లాంటి పొజిషన్ ఉంది. షెఫ్ డిపెండెన్సీస్ ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ ఎ రెస్టారెంట్, ఓకే. ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, ఓకే. ఇట్ ఈస్ జస్ట్ ఇంకొక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ యూ అంటే మీరు పెట్టుకోండి. నో ఇష్యూస్. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ పీపుల్. పీపుల్ హూ ఆర్ జస్ట్ వాంట్ టు ట్రై, వాళ్ళ హార్డ్ అండ్ మనీతోని పెట్టుకుంటా అంటే షెఫ్ డిపెండెన్సీస్‌తోని మీరు వెళ్ళకండి. ఫస్ట్ వర్క్ దేర్. ఎక్కడన్నా మీరు స్టార్ట్ చేసినప్పుడు ట్రై వర్కింగ్ దేర్. మీ చిన్న పొజిషనే ఉండొచ్చు. ఎళ్లి పని చేయండి. ఫుల్ ఫ్లెడ్జ్‌గా పని చేయండి. ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి. అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి వెదర్ యూ వాంట్ టు కమ్ టు ఎఫ్&బి ఆర్ నాట్ అని. దట్ ఈస్ ఆ ఎక్స్‌పీరియన్స్ వల్ల అక్కడ అట్లా అయిపోయింది. ఏప్రిల్ 16థ్ అట్లా ఒక లారీ ఫుల్ ఆఫ్ అన్ని సామాన్‌తో ఇంటికి రావాల్సొచ్చింది. ఆ సామాన్‌తో. అప్పుడు ఏమీ లేదు నా దగ్గర. నథింగ్. క్లోజ్ చేద్దామని ఎలా డిసైడ్ అయ్యారండి? ఇంకా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరండి. డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు కదా! అయిపోయింది. అన్ని సోర్సెస్ క్లోజ్డ్. ల్యాండ్ తాకట్టు. హ్మ్. ఉన్న గోల్డ్ అవి ఇవి తాకట్లు. అందరి దగ్గర తీసుకోవడం అయిపోయింది. ఇంకెవరిస్తారు? అండ్ పీపుల్ నో ఇట్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్. అంతే. అట్లా ఇంటికి రావాల్సొచ్చింది. మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చేసా. అప్పటికి ఏమీ తెలీదు. ఏం జేయాలో తెలీదు. ఎట్లా ఏమవుతది తెలీదు. ఇంకా వచ్చాక అందరి మాటలు ఎట్లా ఉంటాయండి? యూ నో దట్. యాహ్! డెఫినిట్‌గా. ఏదో చేసిందిరా, ఏదో చేయడానికెళ్ళిందిరా, ఇట్లా అయింది, మంచిగా అయింది తినకి. ఎన్నో మాటలు. వాట్ వాస్ యువర్ మైండ్ సెట్ దెన్? మీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ నాకైతే ఇప్పుడు అనిపిస్తుందండి, ఇఫ్ ఐ కెన్ ట్రావెల్ బ్యాక్ అండ్ అగైన్ థింక్ నాకేమయింది అనేది ఐ రియల్లీ వాంట్ టు నో. బట్ చాలా చాలా స్ట్రెస్‌లో ఉన్నానండి. చాలా 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 అసలు చెప్తున్నా కదా! ఒక ఫుల్లీ బ్లోన్ బలూన్ ఎప్పుడన్నా బర్స్ట్ అవ్వచ్చు. కానీ నేనెప్పుడు సూసైడ్ చేసుకుందాం గానీ, ఇట్లాంటివి ఎప్పుడూ రాలేవు. మేబీ మై జీన్సో, మా అమ్మని చూసిన ఆ ధైర్యమో, లేకపోతే మొండి ధైర్యమో ఏదో యంగ్ జనరేషన్స్‌కి కూడా చెప్తున్నాను. ఎప్పుడున్నా గానీ స్ట్రెస్ ఏదన్నా ఉన్నా గానీ టాక్ టు పీపుల్. ఓకే. డోంట్ కీప్ ఇట్ టు యువర్‌సెల్ఫ్. టాక్ టు దెమ్. టాక్ టు ఎనీబడీ. అది ఫ్రెండ్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, ఇంకెవరన్నా ర్యాండమ్ పర్సన్ ఉండొచ్చు, తెలిసినోళ్ళు టాక్ టు దెమ్. అట్‌లీస్ట్ యూ కెన్ షేర్ వాట్ ఈస్ గోయింగ్ విత్ యూ. ఇట్లాంటి పిచ్చి పిచ్చివి ఏవి డెసిషన్స్ తీసుకోవద్దు. గోయింగ్ ఫర్ సంథింగ్ ఎక్స్‌ట్రీమ్స్. నా సర్కిల్‌లోనే ఎంతోమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళున్నారు. మార్క్స్ తక్కువ వచ్చాయని. స్కూల్ ఫ్రెండ్ ఒక ఆమె మార్క్స్ తక్కువ వచ్చిందని సూసైడ్ చేసుకుంది. అంటే వాళ్ళ పేరెంట్స్‌కి ఎట్లా ఉంటది ఇవన్నీ చూస్తే. సో, చాలా ప్రెషర్ ఉంది నాకైతే. ఏం చేయాలి తెలీదు. అసలు నేను 20 లాక్స్, కానీ ఒక్క మొండి ధైర్యం అది తెలీదు మరి. ఎక్కడి నుంచి ఉందో నాకు తెలీదు. నేను తెరుపుతాను.
ఐ విల్ నాట్ ఎవరి మనీ కూడా నేను పెట్టుకోను. ఐ విల్ గివ్ అవే విత్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఐ వాస్ క్లియర్ అబౌట్ ఇట్. అండ్ లక్కీలీ ఐ గాట్ దట్ ఒక 24/7 అనే కంపెనీ దొరికింది హైటెక్ సిటీలో. అందులో ఒక చిన్న కైనెటిక్ హోండా, మా అక్క కైనెటిక్ హోండా, అది అన్ని బ్రేక్లు ఉండవు, ఏది ఉండదు, నేనే పాడు చేశాను. అది మళ్ళీ సర్వీస్కి ఇస్తే ఇంకో 2,000 పెట్టాల్సి వస్తుంది. ఎందుకురా బాబు అట్లాగే మెల్లిగా నడిపించుకుంటూ వెళ్దామని అట్లా ఎవ్రీ డే 4 times హైటెక్ సిటీకి 17 కిలోమీటర్స్, అంటే అప్ అండ్ డౌన్ వన్ వే 17 కిలోమీటర్స్. దాంట్లో అన్నీ సర్దుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్, మళ్ళీ మిడ్ నైట్ స్నాక్స్. 12 o'clock ఆల్సో ఐ యూస్ టు ట్రావెల్ దెన్. 12 o'clock ఒక రోజు అయితే పంచర్ అయిపోయింది బండి, ఏం చేయాలో తెలియదు, అక్కడే కూర్చున్నాం. కోర్స్ హైదరాబాద్ ఈజ్ అ సేఫ్ సిటీ, ఏమీ కాలేదు ఆ రోజున. ఆ కాల్ సెంటర్ టెర్రస్ పైన వెళ్ళి ఇట్లా చైర్లో కూర్చొని అట్లా అట్లా ఒక్కో పవర్ నాప్స్ తీసుకొని మళ్ళీ లేచి మళ్ళీ పని చేసుకోవడం అట్లా. ఆ సిచ్యువేషన్స్ అందరూ ఏదో ఒకటి అంటున్నారు, డిస్కరేజింగ్గానే ఉంది, ఎక్కడి నుంచి ఎంకరేజ్మెంట్ లేదు, ఒక రే కనిపించట్లేదు, ఒక వే కనిపించట్లేదు, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమీ తెలియదు. బట్ నేను చేస్తాను అంతే, ఆ ధైర్యం ఉండింది. మరి ఐ థింక్ ఇట్ ఈస్ త్రూ జీన్స్ ఓన్లీ అనుకుంటా, లేకపోతే నాకైతే అప్పుడే ఎవరు వచ్చి చెప్పింది లేదు, నేను ఉన్నాను, నేను చేస్తాను అని కూడా చెప్పింది ఎవరు లేదు. సో అట్లా 1 year స్ట్రగుల్ అయ్యానండి. ఎవరైతే నా చెప్పా కదా, ఇప్పుడు అమిత్ అనే అబ్బాయి, అప్పుడు ఉన్న అబ్బాయి 20 years బ్యాక్ ఉన్న అబ్బాయి, సేమ్ ఈజ్ వర్కింగ్ స్టిల్ విత్ మీ అనమాట. సో ఆ అబ్బాయి ఇంకా 2-3తో కలిసి అట్లా ఎవ్రీథింగ్, పాట్ వాష్ దగ్గర నుంచి మేమే చేసుకునే వాళ్ళం. వెళ్ళి సర్వ్ చేసేవాళ్ళం, మళ్ళీ వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకొని అట్లా కంటిన్యూ చేసాం 1 year అనమాట. అప్పుడు లక్కీలీ ఐ గాట్ ఒక మంచి కంపెనీ, వాల్యూ ల్యాబ్ అని, ఒక 1000 people కేటరింగ్ అనమాట డైలీ. అక్కడి నుంచి ఇంకా నో సీయింగ్ బ్యాక్ అనమాట. అప్పుడు నేను చాలా కష్టపడి, మేమిద్దరం ట్రయల్స్ ఇచ్చాం, నేను ఆర్కే కూడా ఇద్దరం ట్రయల్స్ ఇచ్చాం. బట్ హీ మూవ్డ్ అవే జస్ట్ టు టెల్ మీ, సి యూ నీడ్ దిస్ నౌ, నాకు అంత అవసరం లేదు, నీకు ఇప్పుడు అవసరం అని ఈ జస్ట్ మూవ్డ్ అవే. బికాజ్ అవర్ బోత్ ఇద్దరు ఫుడ్ ఈక్వల్గా ఉండింది, జస్ట్ నీకు ఇది అవసరము. ఓకే, దెన్ వెన్ ఐ మెట్ ఆర్కే, లైక్ హీ ఓన్లీ టోల్డ్ మీ, నువ్వు ఒక బంతిని కిందికి కొట్టి చూడు, ఇట్ విల్ బౌన్స్ బ్యాక్, యూ షుడ్ బీ లైక్ దట్. బౌన్స్ బ్యాక్ నువ్వు చేయలేదు అంటే యు ఆర్ గివింగ్ అప్. ఓకే, just anytime if you are getting discouraged or feeling low, just think of a ball where it is again hitting back, bouncing back. అది అనుకొని నువ్వు నడువు. నేను ఆ వేలోనే ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకొని ఒక 1 year వరకు చేసి అందరి అప్పులు తీర్చేసా. 20 lakhs అప్పులు అందరికీ ఇచ్చేసి, ఒక మంచి సత్యనారాయణ వ్రతం చేసి, అందరికీ ఫుడ్ పెట్టి, వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి, వెండి చెంబులో పాయసం చేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి, అండ్ మా ఫ్యామిలీ, మా సిస్టర్స్ చాలా సపోర్ట్ చేశారండి, చాలా అంటే చాలా అన్కండిషనల్గా. అసలు నా నుంచి వాళ్ళకి ఏం వస్తుందో కూడా తెలియదు, ఏంటో ఏమీ తెలియదు, అన్కండిషనల్గా ఏది ఉన్నా కానీ ఏదన్నా వాళ్ళకి ఎంత ప్రయత్నం అయితే వాళ్ళకి ఎంత హెల్ప్ చేయగలుగుతారో అంత, ఎవ్రీబడి డిడ్ దేర్ పార్ట్. మై మదర్ దగ్గర నుంచి మా సిస్టర్స్, వాళ్ళ మాత్రం వాళ్ళ ఎప్పుడు నేను ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఆ రోజు దట్ ఈస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. బెస్ట్ అంటే ఇంకా ఎప్పుడు ఉండదు అట్లాంటి ఆ సాటిస్ఫాక్షన్. అప్పుడుకే ఒక చెక్కిలం గ్రూప్ అని అప్పుడు ఉండేదండి, హీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఆ 20 years బ్యాక్ నేను అతని దగ్గర కూడా 1 lakh తీసుకున్నాను అనమాట. అతను బికాస్ ఆఫ్ హిజ్ ప్రాబ్లమ్స్ అతని ఎంటైర్ ఎంపైర్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఒకరోజు నాకు గుర్తుకొచ్చి నేను ఆ 1 lakh ఇవ్వాలి కదా అని నేను అతన్ని వెతికి ఫోన్ చేసి మరి అతను ఆఫీస్లో వెళ్ళి ఇస్తే ఆయన కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి. నేను ఎవరికో ఎంతోమందికి ఇచ్చానమ్మా, నువ్వు గుర్తుపెట్టుకొని మరీ తీసుకొచ్చి ఇచ్చావు, అసలు రియలీ యు ఆర్ గ్రేట్. అసలు అది నాకు అచీవ్మెంట్ అనిపించింది. ఓకే, ఒక గుడ్ సైడ్ కూడా మన దగ్గర ఉంది. మనము ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో దేనికోసమో పరిగెడుతున్నాము అని కాకుండా చేయగలుగుతున్నాము, చేస్తున్నాము అనే అది ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట.
దాని తర్వాత కార్పొరేట్స్ చేస్తూనే ఉన్నాము. కార్పొరేట్స్ అంటే మీకు తెలిసిందే, కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి. కొన్ని అసలు డబ్బులు ఇయ్యని కంపెనీస్ ఉన్నాయి. మనం ఫుల్ 30 డేస్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళు బిల్లు ఇంకో 30 డేస్ తర్వాత ఇస్తారు. ఎట్లా ఉండేదంటే మేము 15 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చి కూడా డబ్బులు తెచ్చుకున్న రోజులున్నాయి. అండ్ ఇప్పుడు లేదు. అప్పుడు బ్యాంక్‌లో డిస్కౌంటింగ్ ఆఫ్ ద చెక్ ఉండేది. అంటే ఓకే. మీరు చెక్ ఇస్తే అది బ్యాంక్‌కెళ్ళి 2 డేస్ తర్వాత ప్రాసెస్ తర్వాత వస్తది. బట్ అప్పుడేందంటే వాళ్ళు ఒక పర్సెంటేజ్ కట్ చేసేసుకొని మీకు ఆ రోజే డబ్బులిస్తారు. అంత డెస్పరేట్‌గా ఉండే మనం డబ్బుల కోసం ఆ రోజు. అది ఐదర్ వెండర్స్‌కి పే చేయడమో, ఆర్ సాలరీస్ పే చేయడమో, ఆర్ ఎనీథింగ్ టు మీట్ ద ఎండ్స్ అట్లా ఉండేదనమాట. హ్యాండ్ టు మౌతే. ఏ రోజు గూడా. ఏ రోజు ఇంత మిగిలించుకున్నామని గానీ, అట్లా ఏం లేదు. అండ్ థాంక్‌లెస్ జాబ్. ఎంత చేసినా గానీ, ఎక్కడో ఒక దగ్గర పోయేదనమాట. ఎంత చాలామంది అంటారు గదా పెద్దవాళ్ళు, వీళ్ళు ప్రాణాలు పెట్టి చేశారని. మేము ప్రాణాలు పెట్టే చేశాం. 3 ఇన్సిడెంట్స్‌లో నా ప్రాణం పోయేది గూడా. ఒక ఇన్సిడెంట్స్‌లో అయితే జస్ట్ పడిపోయాను. కొద్దిసేపు అయ్యాక చూస్తే ఇదంతా స్వెల్ అయిపోయింది. ఒకసారైతే ఒక ఫుడ్ వేరే కంపెనీకి తక్కువ పడిందని నా బైక్ పైన తీసుకొనెళ్తున్నా. ఒక మనిషిని గుద్దేశాను నేను. గుద్దేశాను. అతను కింద పడిపోయాడు. అతని చెవులో నుంచి హి ఈస్ ఎ 60 ఇయర్ ఓల్డ్ గై. పడిపోయాడు. చెవులోంచి రక్తం వస్తుంది. ముక్కులోంచి రక్తం వస్తుంది. నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అంటే అన్నీ వదిలేసి ఫస్ట్ ఆయనని తీసుకొని ఆటోలో కూర్చోబెట్టుకొని యశోద హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపించాం. అది కూడా ఫర్ స్మాల్ అమౌంట్స్. అప్పుడు ఎంతండి లంచ్ ఒక 16 రూపీస్. 16 రూపీస్‌కి యూ హావ్ టు గివ్ 12 కోర్స్ మెను. అండ్ వాళ్ళ టాంట్రమ్స్ అన్నీ తీసుకోవాలి. చల్లగున్నా, వేడిగున్నా, తక్కువ పడినా బిల్ కట్ అయిపోతది. నథింగ్. మీ బిల్ కట్ అయిపోతది. అట్లా ఉండేది. ఆ డబ్బుల కోసము కరెక్ట్‌గా డబ్బులు రావాలి. మనం చేసే పని కరెక్ట్‌గా చేయాలి. 100% ఇవ్వాలి అనేది. ఏదో పరువులు పోతున్నాయి, ఏదో మనకి అయిపోతది ఆ టైప్‌లో ఉండేదనమాట. మనల్ని ఏదో రేపు తీసేస్తారు అట్లాగే ఉండేది. వాళ్ళు బ్రైబ్స్ తీసుకొని, లేకపోతే ఏదన్నా తీసుకొని వేరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తారు. మీరెంత మంచిగా అన్నా చేయండి. వాళ్ళు ఇచ్చేస్తారు. బట్ థాంక్‌ఫుల్లీ నాకు చాలా చాలా మంచి కార్పొరేట్స్ దొరికాయన్నమాట. సో బేసిక్‌గా నాకు ఒకటి క్యూరియాసిటీ ఉన్నదండి. ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ ప్రైజింగ్ తర్వాత మెన్యూలో ఏసే ప్రైజింగ్ ఏదైతే ఉన్నదో థాలీస్ అనుకోండి. మోర్ ఆర్ లెస్ తెలుగు రెస్టారెంట్స్ ఒక 50, 100 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ అన్ని చోట్ల ప్రైజింగ్ అన్నది ఉంటది. దేర్ ఈస్ ఎ సర్టెన్ స్టాండర్డ్ ఎవ్రీబడీ హాస్. నేను థాలీకి ఇంత పే చేద్దాం అనుకుంటున్నానని. మిగిలిన ఐటెమ్స్ దేనికి ఒక స్టాండర్డ్ అన్నది ఉండదు. అది ప్రీమియమైజేషన్ అయితే ప్రీమియమైజేషన్, బ్రాండ్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మీరు మీ పల్లెవిందుకు వచ్చేసరికి ప్రైజింగ్ అది ఎట్లా మీరు డిసైడ్ చేశారు? ప్రతి ఐటెమ్‌కి ఎంత ప్రైస్ పెట్టాలని వాట్ వాస్ యువర్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్? మామూలుగా జనరల్‌గా అయితే అందరూ చేసేదేంది, ఆ ఉన్న లొకేషన్‌లో పక్కన రెస్టారెంట్స్‌కెళ్ళి ఒక మెనూ తెచ్చుకొని, వాళ్ళ మెనూ ఫోటోనో ఏదో తెచ్చుకొని కంపారిటివ్ స్టడీ చేసేసి, ఒక రేట్ ఫిక్స్ చేసుకొని తక్కువ, ఎక్కువ అనే దాంట్లోకెళ్ళిపోతారు. ఇంకో ప్రొసీజర్ ఏంటంటే, యూ వర్క్ ఔట్ ద ఫుడ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీది ఫుడ్ కాస్ట్ కావాలనుకోండి. ఇంగ్రీడియెంట్స్ ఏమైతే ఎళ్తాయో దాని లోపల చికెన్, రైస్ వాటెవర్ అదంతా గ్రామ్స్ వైస్ తీసుకొని, ఆ రోజు ఉన్న రేట్స్ అంటే యావరేజ్ తీసుకోవాలి అది గూడా. ఇట్ ఈస్ నాట్ దట్ 5 రూపీస్ టొమాటో ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ 100 రూపీస్ టొమాటో ఉంటే 100 రూపీస్ టొమాటో ఒక దగ్గర 5 రూపీస్ టొమాటో అట్లా కాదు. యావరేజ్ రేట్ అనేది ఉంటది. వెజిటబుల్స్‌కి గానీ నాన్ వెజ్ కానీ దేనికన్నా ఒక యావరేజ్ కన్జ్యూమర్ ప్రైస్ ఒకటుంటదనమాట. ఆ యావరేజ్ ప్రైస్ యేసుకొని అది అమౌంట్ యూ విల్ కమ్ టు సమ్ అమౌంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 రూపీస్ వచ్చిందనుకోండి. ఆ 150 రూపీస్‌ని డైరెక్ట్‌గా డబుల్ చేయడం. సో 300 విల్ బి ద ప్రైస్ ఆఫ్ ద చికెన్ బిర్యానీ ఇన్ యువర్ రెస్టారెంట్. అది ఒక థంబ్ రూల్. మామూలుగా అందరూ ఫాలో అయ్యేది. బట్ మనం నేర్చుకున్నది స్టడీస్ అండ్ కాలేజ్‌లో ఇవన్నీ చూసుకున్నది అయితే ఫుడ్ కాస్ట్ సేమ్ తీసుకోవాలి. అకార్డింగ్ టు ద ఇంగ్రీడియెంట్స్ గ్రామ్ ప్రకారం తీసుకొని ఆ రేట్ ఒకటి అదొకటి యూ విల్ కమ్ టు. ఆ ఫుడ్ కాస్ట్‌ని యూ హ్యావ్ టు సీ ద ఐడియల్ ఫుడ్ కాస్ట్ అనేది ఒకటుంటది. దట్ ఫర్ క్యాజువల్ డైనింగ్ ఇట్ ఈస్ 40%. చైనీస్ వాళ్ళకి కొద్దిగా తక్కువుంటది. 22%. ఏషియన్ రెస్టారెంట్స్‌కి కొద్దిగా తక్కువుంటది. అట్లా కెఫేస్ అయితే ఇంకా డిఫర్ అవుతాయి.
ఫర్ అ క్యాజువల్ డైనింగ్ మాకైతే ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ టు బి 40%. సో 100 - 40 60% వస్తుంది. దట్ ఈస్ యువర్ ఓవర్ హెడ్ కాస్ట్. 150 ఇంటూ 60% చేస్తే యూ విల్ కమ్ టు ఒక నంబర్ లైక్ 90 వస్తుంది. 90 ఈజ్ ద ఓవర్ హెడ్ కాస్ట్. Food cost to overhead cost. It can be rent, it can be staff salaries, electricity, everything will come in that 90 rupees anamata. 150 plus 90 is 240 will be your price of the particular item on your menu. Atla you can arrive at that. ఇంకా దానిపైన మీరు ఏదన్నా పెట్టుకోదలుచుకుంటే ప్రాఫిట్ మార్జిన్స్ ఏదన్నా పెట్టుకోదలుచుకుంటే అకార్డింగ్ టు యువర్ ఓవర్ హెడ్స్ ఒక ప్రీమియం ప్లేస్లోకి వెళ్ళి మీరు పెడితే అక్కడ రెంట్స్ ఎట్లాగో ఎక్కువ ఉంటాయి. దాని ప్రకారం యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ రేట్స్. మరీ తక్కువ మరీ ఎక్కువ కాకుండా. అండ్ అగైన్ నేను చెప్పినట్టు ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు చూసుకోవాలి ఎక్కడ ఉన్నాము ఏంటి అవన్నీ చూసుకుంటేనే యూ విల్ నో మీ ప్రైజింగ్ కరెక్ట్ ఉందా, ఎక్కడ వేస్టేజెస్ అవుతున్నాయి, ఎక్కడ ఓవర్ స్టోర్లో ఎక్కువ మీరు మెటీరియల్ తెప్పించేసుకుంటున్నారా, ఫ్రిడ్జ్లో ఎక్కువ నాన్ వెజ్ ఉందా, ఇవన్నీ కూడా చూసుకొని మనము ప్రైజింగ్ చూసుకొని. ఇది ఒక అప్రోచ్ అండి. ఇప్పుడు మనం నంబర్స్ ఒకటి చూసుకొని అప్రోచ్. నాకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక టీ బ్రాండ్ కెఫే ఒకటి పెద్దది మన హైదరాబాద్లో ఉన్నది ఓపెన్ అయింది. ఐడియల్లీ యాజ్ అన్ అవుట్ సైడర్ ఒక టీకి ఎంత పెట్టాలి, మనం అందరం మనుషులు పర్సెప్షన్ అదే కదండి. మీరు ఎఫ్ఎన్బిలో ఉన్నారు కాబట్టి మీరు ఎక్స్క్లూడెడ్, మీ యువర్ బ్రెయిన్ ఫంక్షన్స్ డిఫరెంట్లీ. సినిమా తీసే వాళ్ళకి ఎలా సినిమా డిఫరెంట్గా చూస్తారా అన్నది, మేము ఆడియన్స్ కాబట్టి ఒక చాయ్కి నేను ఎంత పెడతాను, బిర్యానీకి అయితే ఎంత పెడతాను అంటే ఒక రేట్లు ఉంటాయి బ్రెయిన్లో అన్నది నాకు ఒక అర్థమైంది. ఎందుకంటే స్విగ్గీలో చూస్తున్నాడు మా ఫ్రెండ్స్ కూడా, స్విగ్గీలో జొమాటోలో రేట్లు చూస్తున్నప్పుడు బిర్యానీలవి 350 ఈ ప్లేస్లో 250కి వస్తుంది కదా, లేదంటే సో అండ్ సో ప్లేస్లో ఆఫర్ వస్తుంది కదా. ఇలాంటి పర్సెప్షన్స్ ఉంటాయి. ప్రతి ఐటెంకి ఒక పర్సీవ్డ్ వాల్యూ అని ఉంటుంది. బిర్యానీకి అయితే నేను ఇంత 250 పెడతా, మటన్ బిర్యానీకి అయితే నేను 400 పెడతా. ఇది ఆర్డరింగ్ వరకు నాకు ఒక దిస్ ఈజ్ మై ఐడియాలజీ బిహైండ్ దిస్. మీరు అట్లా ఇవేమైనా కస్టమర్స్ పర్సీవ్డ్ వాల్యూ అన్నది ఏదైనా ఫ్యాక్టరింగ్ చేశారా ప్రైజింగ్ పెట్టేటప్పుడు? చూస్తామండి, డెఫినెట్గా చూస్తాం. బికాజ్ మా దాంట్లో మా టైప్ ఆఫ్ దీంట్లో సౌత్ ఇండియన్ దీంట్లో ప్రైజెస్ కొద్దిగా మీడియాకర్గా ఉండాలండి. హై అండ్ వెళ్ళి చేస్తే నో బడీ విల్ కమ్, అది మాత్రం షూర్. బికాజ్ నాకు ఇదే సేమ్ ఫుడ్ వేరే దగ్గర దొరుకుతుంది, ఇంకా 2-3 ఐటమ్స్ ఎక్కువనే ఉంటాయి అవి ఇవి అంటారు. బట్ అట్లా అని మీరు మెటీరియల్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. ఇంగ్రీడియంట్స్ వాట్ యూఆర్ యూజింగ్ ఇస్ ఆల్సో దట్ షుడ్ స్పీక్, యువర్ ఫుడ్ షుడ్ స్పీక్. వీళ్ళు ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు కాబట్టి వీళ్ళ ప్రైజింగ్ ఇట్లా ఉంది. మరీ తగ్గించి పెట్టము, మరీ హై ఎండ్లో పెట్టము. వాట్ రియలీ లాజిస్టికలీ అన్నీ వర్కౌట్ చేసి అప్పుడు వి అరైవ్ ఎట్ ద కాస్టింగ్. ఒక 2 years బ్యాక్ మా అరిటాకు భోజనం 300 ఉండేది. తర్వాత పెంచాం, సీయింగ్ ద ఇది మా అంతా చూసుకొని పెంచాల్సి వచ్చింది. దట్ యూ హ్యావ్ టు డూ, మార్కెట్ ట్రెండ్స్ చూసుకొని మనం చేంజ్ అవుతూ ఉండాలి. దానికి అంటే ప్రైజింగ్ డెఫినెట్గా అంటే కొన్ని మెనూలో కొన్ని తగ్గించినవి ఉండాలి, కొన్ని మీడియాకర్గా ఉండాలి, కొన్ని అన్ని లెవెల్స్కి ఉండాలన్నమాట. సో దట్ వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి టు ప్లే అరౌండ్, ఏది ఎట్లా తీసుకోవాలి. కానీ కోవిడ్ తర్వాత చాలా చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరు అంత అయితే మైండ్ చేయట్లేదు. భోజనానికైతే దే ఆర్ స్పెండింగ్, తిందాము ఒక హార్టీ మీల్ తిందాము అనే టైప్లోనే వస్తారు. దే ఎంజాయ్ ఇట్ అండ్ ఆ టైప్లో అయితే ఉంది. నేను ఇది ఎక్కడ గమనించానంటే ఫ్రెండ్స్తో కలిసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకునేటప్పుడు సో అండ్ సో ప్లేస్ నుంచి మటన్ బిర్యానీ అన్నట్టు అనుకుంటే, వాడు 2 ముక్కలు వేస్తాడు, వీడైతే 4 ముక్కలు వేస్తాడు. ఇది ఇంత బ్రేక్ డౌన్ అయి ఉంటుంది మైండ్లో. ఒకసారి ఆర్డర్ చేసుకున్నప్పుడు వీడు ఇంత వేస్తాడు, వాడు అంత వేస్తారు, వీళ్ళు ఇంత ఛార్జ్ చేస్తారు, అంత ఛార్జ్ చేస్తారు అన్నది జనాలు, ఐ థింక్ దేర్ ఇస్ అ సర్టన్ బ్రేక్ డౌన్ ఇన్ ఎవ్రీబడీస్ హెడ్. పోర్షన్స్ కంట్రోల్ చేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మీరు అకౌంటింగ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ అవుతాయి. అండ్ కొద్దిగా ఫుడ్లో గెస్ట్కి తినిపించడం మంచిది. కాస్టింగ్ ఎక్కువైనా మీకు వచ్చే గెస్ట్కి తినిపించడం మంచిది. పల్లెవిందు ఈజ్ నోన్ ఫర్ ద ఇంగ్రీడియంట్స్, వాట్ కైండ్ ఆఫ్ ఎక్కువ ఏది యూజ్ చేయము, మినిమలిస్టిక్గానే వెళ్తాము. బట్ యూజ్ చేసే ప్రోడక్ట్ నంబర్ 1 క్వాలిటీ ఉండేలాగా చూసుకుంటాం.
అండ్ Amazing. మా ఫుడ్ తిన్నాక కూడా యాసిడిటీ, బ్లోటింగ్ అట్లా ఏమీ ఉండవు. ఈజ్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ఎవ్రీబడీ. తిన్నా గాని లైట్‌గా ఉందేంటి అని వెళ్తూ ఉంటారు. సో, ఆ టైప్ ఆఫ్ ఇది చూస్తూ ఉంటాం. వెరీ నైస్. సో, ఇప్పుడు మీరింత ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎఫ్&బిలోని మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఎఫ్&బి నుంచి బయటికెళ్దాం అని అనుకోలేదు కాబట్టి, లేదు. ఇప్పుడు ఎఫ్&బి ఒక మీరన్నట్టు ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ రెస్టారెంట్ బిజినెస్‌లకి ఎట్లా అయితే ఉన్నదో, ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ చేంజ్ అయింది కూడా చాలా ఉంది. అందరూ ఇప్పుడు బిజినెస్‌లు స్టార్ట్ చేద్దాం అన్న దీనిలోకొచ్చేసారు కంప్లీట్‌గా. అది ఎఫ్&బి అంటే బికాస్ దేర్ ఇస్ నో ఎంట్రీ బ్యారియర్. పీపుల్ డోంట్ రియలీ హ్యావ్ టు పొజెస్ సర్టెన్ స్కిల్ సెట్ ఇక్కడ ఎక్సెల్ అవ్వడానికి అన్నది జనరల్ ఒపీనియన్ బయట. సో, ఎఫ్&బి బిజినెస్‌లోకి రావాలని ఎవరైనా అనుకుంటే వాట్ ఆర్ దోస్ 2, 3 థింగ్స్? డూస్, డోంట్స్ కూడా చెప్పండి. ఏం చెయ్యాలి ఖచ్చితంగా? ఏం చేయకూడదు? నేను కూడా ఫస్ట్ రెస్టారెంట్ పెట్టినప్పుడు కూడా అదే అండి. మామూలుగా డ్రెస్అప్ అయిపోయి ఒక బ్యాగ్ తీసుకొని టిక్ టాక్ మని వెళ్ళిపోయి కూర్చొని ఒకసారి కిచెన్, ఒకసారి ఫ్లోర్ సూపర్వైజ్ చేసేసి అక్కడ వాళ్ళు ఫుడ్ పెట్టింది తినేసి వచ్చేయడం అనే కాన్సెప్ట్‌లో ఎక్కువ ఉంటది. ఇట్ ఈస్ అ గ్లామర్ ఇండస్ట్రీ బేసిక్‌గా అట్లా ఇట్లా టీవీ ఇది తీయే మూవీస్ ఎట్లాగో ఇది కూడా అట్లాగే అనుకుంటారు. బట్ ఇన్‌సైడ్ స్టోరీ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. కంప్లీట్‌లీ అంటే కంప్లీట్‌లీ డిఫరెంట్. అసలు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటదసలు. వర్కింగ్ విత్ ఆ క్లాస్ వర్కర్స్‌కెళ్ళి మీరు పని జేయాలి. ఆ లెవెల్‌కెళ్ళి మీరు పని జేయాలి. చదువుకున్నోళ్ళతోని గాదు. ఓకే. వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటది. వాళ్ళతో మీరెళ్ళి పని జేయాలి. ఫస్ట్ మీరు ఎఫ్&బిలో ఎళ్ళాలనుకుంటే నాదైతే వన్ థింగ్ గో అండ్ వర్క్. ఎక్కడున్నా గానీ ఒక 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయండి ప్రాపర్‌గా. ఇన్‌సైట్స్ ఎట్లా అవుతున్నాయి? ఏం ట్రెండింగ్ అవుతుంది? రియల్‌గా మీరు ఇంట్రెస్ట్ ఉంటే, ప్యాషన్ అట్లా కూడా గాకుండా రియల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకా డూ ఆర్ డై అనే టైప్‌లో ఉంటేనే ఎళ్ళండి. లేదు జస్ట్ ఫర్ డబ్బులెక్కువున్నాయి, లేకపోతే ఎవరో ప్రెషర్ చేశారు, ఒక ఇద్దరు, ముగ్గురు కలిపి చేద్దాము, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. సో, ప్రాపర్‌గా వాట్ ప్రొడక్ట్ యూ వాంట్ టు డెలివర్. ఓకే. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్? ద పర్పస్ ఆఫ్ బీయింగ్ దేర్. ఆ ఫుడ్ ఇవ్వాలనుకుంటే లైక్ మా ఇంటెన్షన్ టు గివ్ ఎ హెల్తీ, బ్యాలెన్స్డ్, ఫర్గాటెన్ అండ్ మినిమలిస్టిక్ కుకింగ్ దాంట్లో ఎళ్లి ఇవ్వాలని. సో, అవి థియరీస్ ఏవైతే ఉన్నాయో దానికి స్టిక్ అయ్యి ఉండండి ఎప్పుడు. ఆహ్, ఏ ఏ ప్రొడక్ట్ డెలివర్ చేసినా గానీ ఇట్ కెన్ బి ఒక ఐస్ క్రీమ్ ఆర్ ఆహ్, ఐస్ క్రీమ్‌లు ఇవైతే ఒక వేరే సెక్టర్ అనుకోండి. బట్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ థాలీ గానీ, లేకపోతే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అనుకుంటే యూ షుడ్ నో అబౌట్ యువర్ ప్రొడక్ట్. వాట్ యూ వాంట్ టు డెలివర్. దాని దానికి అండ్ నా నా సజెషన్ ఏందంటే గో ఫర్ సమ్ హెల్తీ థింగ్స్. బికాజ్ డౌన్ ద లేన్ రీజనల్ ఫుడ్ విల్ బి హిట్. అది నాకైతే 100% ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ హెల్తీయర్ వర్షన్స్ ఆఫ్ ఇట్. ఓకే. బికాజ్ మనమే ఇంట్లో మన పిల్లలకి హెల్తీగా ఇవ్వాలనుకుంటున్నాం. సో, అందరూ మన వాళ్ళే కాబట్టి హెల్తీగా తిందాము. టు టు బీ ఎ బెటర్ పర్సన్ అండ్ ఆ టైప్‌లో బెటర్ అండర్‌స్టాండింగ్‌తోని ఒక ఫుల్ అవగాహన ఉంటేనే ఎళ్ళండి. ఎక్కడైనా కొద్దిగా డౌట్ అనిపించినా, చేయలేను అనిపించినా గానీ యూ హ్యావ్ టు గివ్ అప్. మళ్ళీ లేదు ట్రై చేద్దాము అట్లా గూడా ఉండదు దీంట్లో. సో, చాలా రిసర్చ్ చేసుకొని చాలా స్టెప్ బై స్టెప్ ఏదో అనుకుంటారు పల్లెవిందు 4½ ఇయర్స్ కొట్టేశారు అని. బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటాయి దాంట్లో. ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చామనే మా ట్రావెల్ చూసుకుంటే బ్రేక్ ఏ లేని కైనెటిక్ హోండా నుంచి ఏ టు జెడ్ ఎవ్వరు జంప్ చేయలేరు. ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్‌కే వెళ్ళాల్సిందే గానీ మధ్యలో స్కిప్ చేసి నేను 10థ్ చదివి చేస్తా అంటే దాని కాన్సిక్వెన్సెస్ వేరేగానే ఉంటాయి. అవును. ఏ రామేశ్వరం ఎనీ బ్రాండ్ రామేశ్వరం కెఫే కానివ్వండి, స్పైసీ వెన్యూ ఆర్ శ్రీకన్య వాళ్ళు బిల్డప్ చేసిన బ్రాండ్ అట్లా తీసుకొచ్చారు. ఓకే. లెగసీస్ ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు కొద్దిగా ఆహ్, పీపుల్ ఆర్ స్మార్ట్. ఈ యాహ్! జెన్‌జీ కిడ్స్ ఆర్ వెరీ స్మార్ట్. దే నో వేర్ టు పిచ్ ఇన్ ఎట్లా ఉంటది ఏందనేది వాళ్ళకి ప్రాపర్‌గా తెలుసు కాబట్టి యాహ్! సో, బీ నో యువర్ ప్రొడక్ట్ అండ్ ద ఇంటెన్షన్ అండ్ పర్పస్ బిహైండ్ వాట్ యూ ఆర్ డూయింగ్. హ్యావ్ అ క్లారిటీ అండ్ జస్ట్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. ఎంజాయ్ ద ప్రాసెస్ వాట్ యూ ఆర్ డూయింగ్. ఏదో చేసాం ఎందుకు చేస్తున్నాం రా బాబు అనే క్వెషన్ ఎప్పుడూ రావద్దు. డూయింగ్ దాట్ ఆల్సో యూ ఎంజాయ్ ద ప్రాసెస్. ఏం చేస్తున్నారు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్.
అండ్ రిజల్ట్స్ యూ విల్ సీ రిజల్ట్స్ డెఫినెట్గా. హార్డ్ వర్క్, ఇఫ్ యూ డూ హార్డ్ వర్క్ డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. అమేజింగ్. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. మీ స్టోరీ అంతా విన్న తర్వాత వాట్ వాజ్ యువర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్? డ్రైవింగ్ అప్పు తీర్చేసాక. అప్పు తీర్చేంత వరకు అప్పు తీర్చాక డెఫినెట్గా టు మేక్ అ మార్క్ ఇన్ ఎఫ్ఎండ్బి ఇండస్ట్రీ. ఒక ఒక నిష్ క్రియేట్ చేయాలి ఎక్కడో. ఐ షుడ్ మేక్ అ మార్క్. నేను చెప్పా కదా నాకు చాలా హెల్త్ రిలేటెడ్ ఇవి చాలా ఇంట్రెస్ట్ అని. గోయింగ్ ఫార్వర్డ్ అది ఆ టైప్లో ఏమన్నా చేద్దాము, సంథింగ్ హెల్దీ ఫర్ ద యంగ్ జనరేషన్స్ వేర్ పీపుల్ ఫర్గాటెన్ డిషెస్ ఆర్ ఒక బెటర్ నాకు బెస్ట్ అనిపించింది చేద్దాం. అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ పల్లవిందు. ఐ థింక్ ఇట్స్ అ బ్రాండ్ దట్స్ లవ్డ్ బై అ లాట్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నాకు మీ కల్క తాగిన కోడి తర్వాత బొబ్బట్లు ఆర్ మై ఫేవరెట్ అన్నమాట. అండ్ గుడ్ లక్ విత్ వాట్ ఎవర్ యూఆర్ పర్సూయింగ్ నెక్స్ట్. మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. It's my pleasure, Anusha, being here. It's the first time I'm facing, but it's very comfortable with you. Thank you so much. థ్యాంక్ యూ అండి.